అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. సార్ డి గారు జై తెలంగాణ. ముందుగా మన జిల్లాల నుంచి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ఇప్పుడు మన వర్క్షాప్ స్టార్ట్ చేయడానికి కొద్దిగా సమయం ఉంది కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మరియు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు మరియు విద్యుత్ జనరల్ సెక్రటరీ నాయుడు గారు, ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన నాయకులు మరియు మిగతా ఉన్న నాయకులకు అందరికీ మరి నా పూర్తి కార్మిక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు తిరుపతి రెడ్డి, నావల తిరుపతి రెడ్డి, రచనాడు ప్రెసిడెంట్ను. అయితే ఈ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అనే దాని మీద చర్చించుకుంటే అధికారులు మరియు ఈ కాంట్రాక్టర్ల లోపాయకర ఒప్పందాల వల్ల నేను దయచేసి ఎవరు ఏమనుకోకూడదు. కొంతమంది, అందరూ కాదు, కాంట్రాక్టర్లు మరియు అధికారుల లోపాయకర ఒప్పందాల వలన ఈ యొక్క కార్మికునికి సరి అయిన వేతనం అందక ఈపీఎఫ్ అనేది ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్ట్ కార్డుకు సంబంధించి అన్ని రాజీ అయిన తర్వాత మరియు ఏదైతే ముందుగా ఇచ్చి వాళ్ళకు తారీఖు ఏ విధంగా ముందుగా ఇవ్వాలో ఇచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని వీళ్ళు డీగా ఆఫీసులో బిల్లు పెట్టుకోవాలి. ఇది కాంట్రాక్టర్లకు సంబంధించి ఓన్లీ ఆపరేటర్ల సమస్య అయితే వీళ్ళకి దానికి విరుద్ధంగా ఏం చేస్తున్నారు, మా కాంట్రాక్టర్ అంటే మాకు సంబంధం లేదు, వాళ్ళకు డిపార్ట్మెంట్కు మాకు ఎలాంటి సంబంధం లేదు, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కాంట్రాక్టర్ తీసుకున్నాడు కాబట్టి కాంట్రాక్టర్కి మీకే సంబంధం. మాకు ఎలాంటి విషయంలో కూడా మేము జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా మా వరంగల్ జిల్లాలో డిఈ గారే కానీ ఒక ఎస్సీ గారు మాత్రం మాట్లాడలేదు, కానీ ప్రతి ఒక్క డిఈ గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మరి కారణం ఏంటి సార్, మేము లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినాము, అక్కడికి వెళ్తే అంటున్నారు మీరు డిపార్ట్మెంట్ కార్మికులే కానీ కాంట్రాక్ట్ కార్మికులు కాదు, ఎందుకంటే మేము ఎస్సీ గారికి లైసెన్స్ ఇవ్వాలి, మేము పెట్టుకుంటాం, మేము ఒక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లకు మేము పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు ఎస్సీ గారు తీసుకోవాలంటే. అలాంటప్పుడు మేము కూడా ఇన్వాల్వ్ చేయలేదండి, మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ కాదు, మీ డిపార్ట్మెంట్ సంబంధించిన వర్కర్సే అని చెప్పేసి కాంట్రాక్ట్ వర్కర్స్ కాదు, మీరు కమ్యూనికేటర్ వర్క్స్లో మీకు అవసరమైన కమ్యూనికేటర్ వర్కర్స్, మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ కాదు, డిపార్ట్మెంట్ సేవ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అనేది నామకే వాస్తే ఉన్న క్యాండిడేట్ కానీ మీకు పర్మనెంట్ గా ఉండే క్యాండిడేట్ కాదు, వాళ్ళు డేటా లేకుండా వాళ్ళు రద్దు చేసుకోవచ్చు అని వీళ్ళిద్దరు సమస్య ఉంది. మరి లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తే లేబర్ కమిషన్ చెప్పుకోవాలంటే ఆయన చెప్తున్నాడు, డిఈ గారి దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, సిఎండి గారే కానీ సిజిఎల్ హెచ్ఆర్డి గారే కానివ్వండి మరియు వాళ్ళకి ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ ఉందో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనం బ్లాక్స్ లో పెట్టాలనేది ఒక నిబంధన పెట్టి ఈ సిఎండి హెచ్ఆర్డి గారే కానివ్వండి, సిజిఎం హెచ్ఆర్డి గారే కానివ్వండి, ఈ ఎస్సీఏ గారే కానివ్వండి, ఆ జీవో నెంబర్ 28 అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చేసి వీళ్ళకి దాగుదారు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మెమోలు పంపించడం జరిగింది. మరి పంపించిన తర్వాత లోపం ఎక్కడ ఉంది, పై అధికారులందరూ ఆలోచిస్తాను, మరి ఇది వాళ్ళు అమలు చేయకపోతున్న కారణం ఏంది, ఒకటి అధికారుల నిర్లక్ష్యమా లేక అధికారుల ఒప్పందం, అధికారుల కాంట్రాక్టర్ల మధ్యలో ఉన్న లోపాయకర ఒప్పందాల అనే దాని మీద కూడా చాలా వరకు మన మీడియా వాళ్ళకి చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ 2-3 సార్లు వాటా కూడా చదివిన అధికారులు.
ఇంకొకటి కరీంనగర్ జిల్లాలో రీసెంట్ గా జరిగిన సమస్య ఒకటి ఉంది. మానకొండ 33/11 kV పరిధిలో సంబంధించి కరీంనగర్ ఎడుకోటలోనే ఒక రైతు ఆ పొలం కాడికి వెళ్లే ముందు అదే ఒక ముందు ఏమైంది, ఒక వ్యాన్ వచ్చింది. మక్క గుండె మక్క సంపు తీసుకుపోయే వ్యాన్ వచ్చి ఆ పోలు గుద్దేసి వైర్ మొత్తం చిక్కులు పడిపోయిన తర్వాత ఏం చేసింది, చూసిన వాళ్ళందరూ ఎవరికి సబ్ స్టేషన్ వచ్చేసిన తర్వాత ఏమైనా ఆపరేటర్ ఉన్నాడు, అందులో లైన్ మెన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అయినా ప్రమాదం జరుగుతుంది అక్కడ. ఆ లైన్ కిందికి ఊగలాగా ఉంది. అది ఏదో ఒక రకంగా ప్రమాదానికి దారిస్తుంది. మీరు వెళ్ళి అధ్యయనండి అని చెప్తే ఆపరేటర్ ఏం చేసిండు, లైన్ కన్సల్టింగ్ చేయాలి. ముక్కు డాక్టర్ ఉన్నాడు, చెవి డాక్టర్ ఉన్నాడు. ముక్కాయ దగ్గర పోయిన వాళ్ళు ఏం చేస్తాడు, అయ్యా నాది పని కాదు, చెవి డాక్టర్ దగ్గర పోమని చెప్తాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ ట్రిప్ ఉంటేనే లైన్ అంతా ఆగింది, కానీ అక్కడ ఎడ్జిపీలు కొట్టేసింది ఎల్జీ లైన్ కాబట్టి ఆ సప్లై మాత్రం ఆగింది. ఆగిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళే లైన్, పోలీస్ స్టేషన్ వెళ్ళే లైన్. ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళే లైన్ లో పోలీసు వాళ్ళు కాంప్లిమెంట్ చేసి, లేదు సార్ మాకు సప్లై లేదు, అంతా ఉంది, మా దగ్గర లేదు అంటే ఈ క్యాండిడేట్ ఏం చేసిండు, అక్కడ ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి లైన్ మెన్ తెలుసు, కానీ ఈ ప్రమాదం విషయాన్ని చెప్పకుండా చేయలేము సప్లై లేదా న్యాయం తీసుకురాము అని చెప్పేసిన తర్వాత చేయలేము డైరెక్ట్ ఫీజు చేస్తే ఏమైంది, అది సబ్ స్టేషన్ ప్రారంభించలే, ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించలే. మామూలుగా తాకి తాకనట్టు ఎడుతుంటే అది పేరు కాలేదు, సబ్ స్టేషన్ లో కూడా పేరు కాలేదు. ఏమంతా ఒకే యాక్సిడెంట్ సప్లై కూడా తెల్లారి 6 గంటలకు గోపాల్ రైతు వచ్చిండు. వచ్చేసిన తర్వాత తాకడంతోనే చనిపోయిందండి. చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు బాధ్యులు అవుతారు, లైన్ మెన్ కావాలి. లైన్ మెన్ కాకుంటే ఇంకెవరు రెస్పాన్సిబుల్ గా ఆఫీసర్ ఏజీ గారు బాధ్యులు కావాలి. ఈ ఏజీ గారు కాదు ఆపరేటర్ గా చేసినాము అంటే సార్ అంతా కాదు, లైన్ మెన్ గారు ఉన్నారు కదా, లైన్ మెన్ గారికి చెప్పారు ఆయనకు ఇంటిమేషన్ తెలియకున్నప్పుడు నేను చెప్పాలి, కానీ మీరు అందరూ బాధ్యత మాది కాదా అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. లైన్ మెన్ ఇదేం సార్, ఇది అన్యాయం, మీరు సంఘీభావం తెలపడానికి వచ్చిండ్రు, మా ఆపరేటర్ ఏం పొరపాటు చేసిన అని చెప్పి మీరు తీసేసింది ఏమన్నా అన్యాయం అని ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతారు. లేదు బాబు అట్లో ఇంట్లో ఇతరులు అయితే బతికున్నారు కదా, ఇంకేంటంటే ఒకటి ఆలోచన చేయండి సార్. ఒకటే మీకు అన్ని చెప్పలేను, మీరు ఎమ్మెల్యే గారు, మేము చిన్న మామూలు కాంట్రాక్ట్ లేబరే, మేము ఎంప్లాయీస్ కూడా కాదు. మీ ముందు సార్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఆ డాక్టర్ ఏ డాక్టర్ అనేది తెలుసుకోకుండా మనం వెళ్ళి అక్కడికి వేయడం వల్ల అయ్యా నాకు చెవుకున్నది, చెవుకు బాగుంది అని చెప్పేసి ముక్కు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరైనా చేస్తారు కాదు సార్ చెవు డాక్టర్ దగ్గరికి. మరి ఈయన కూడా అదే చేసింది కాదు సార్, పట్టించుకోకుండా ఎవరు బాధ్యత సార్. మరి దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఎవరు అక్కడ డాక్టర్, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లైన్ మెన్. లైన్ మెన్ తర్వాత బాధ్యత తీసుకోకుండా ఈయన రెస్పాన్స్ పర్సన్ గా పనిచేయడం. మరి ఏమన్నా మీకు ఏమైనా కాంప్లిమెంట్ చేసినో చెప్పండి సార్ అని. దాని తర్వాత ఆయన కరెక్ట్ చేస్తున్నామా, నాకు రాతపూర్వకంగా వచ్చేది, నేను ఎట్లయినా తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మా మిత్రుడు ఒకటే చెప్పాను. ఎట్లా అంటే నేను, మా మిత్రుడు సురేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒకటే రవీందర్ రెడ్డి అని మాట్లాడేది, నువ్వు కాంట్రాక్టర్ దగ్గర ఉండాలి అని అనుకున్నప్పుడు సార్ ఏదో పొరపాటు అయినా అని చెప్పు, తప్పు అయినదైనా కూడా నీదే అని. మేము వచ్చినాం కదా, ఒకవేళ అన్న తర్వాత ఏం అన్న వాను అని చెప్పేసి అంటే అన్న తర్వాత మనవుడు అంటారు అన్నని తప్పు చేయలేదు అనుకున్నాం. తప్పు చేయకున్నప్పుడు ఒప్పుకోవాలి, ఎందుకంటే ఆయన తప్పు చేసిన అని చెప్పేసి ఏడుస్తుంది పప్పు పెడుతున్నాడు కదా. ఒక్కొక్కసారి ఆ మంచోడు కాకున్నప్పుడు ఆ మంచోడు ఆయన చుట్టూ వద్దలేమో అని చెప్పేసి చెప్తుంది. అన్న తర్వాత నాది పొరపాటు అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ కనుక నాది పొరపాటు అట్టెట్లయితే నువ్వు ఉండవు అనుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ సంగతి నువ్వు చూద్దామని, నువ్వు ఆ సమాచార చట్టం ఏంది, ఆ బ్యాంక్ ద్వారా అయిపోయింది, ఆ వెళ్ళి ఫోర్జరీ సంతకాలతో తీసుకోవడం, ఆ కథ చూద్దాం అనుకుంటే నీకు పూటి ఆశ లేదు అని అనుకున్నప్పుడు మనం ఆయన సంగతి చూద్దాము. అన్న తర్వాత కదా ఆల్రెడీ నువ్వు వచ్చావు కదా, నేను ఇంకో 2-3 రోజుల తర్వాత చూస్తా అని చెప్పి షాపింగ్ ఆపరేట్. అది సీజీఎం హెచ్ఆర్టీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఇదేమన్నా అన్యాయమా, ఆపరేటర్ల పరిస్థితి ఇస్తున్నది, ఆ డ్యూటీల పరిస్థితి ఇస్తే ఇమీడియట్ వాళ్ళ ఆఫీస్లో పెట్టు అని చెప్పడంతోనే మనం ఫిక్స్ డ్యూటీ ఇచ్చిందండి. అంటే ఇక్కడ ఏజీ గారు పొరపాటు చేసిన ఆపరేటర్ తప్పు, ఏడీ గారు తప్పు పొరపాటు చేసిన ఆపరేటర్ తప్పు, లోకల్ రైతులు తప్పు చేసినా కూడా సార్ ఆయన వర్కర్. నిజామాబాద్ నుంచి
వచ్చి మాట్లాడాల్సిందిగా నల్గొండ జిల్లా నుంచి శంకర్ గారి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సమస్యలు ఓన్లీ సమస్యలు చెప్పాలి. ఎందుకంటే ఆవిర్భావ సభ రోజు మన కార్మికులు కానీ మనం కానీ ఎక్కువ మాట్లాడలేకపోయాం. ఎందుకంటే ముఖ్య అతిథులు రావడం జరిగింది. ఎక్కడికి ఆవిర్భావం పెద్ద ఎత్తున చేయాలని ఒక మన మనసులో నాటుకుపోయింది. కాబట్టి మన కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం డిక్లేర్ గా మాట్లాడలేదు. అందుకు మన శ్రీధర్ గారు మా సజెషన్ ఇవ్వడం జరిగింది. ఏమని వర్క్ షాప్ పెట్టి మనలో భేదాభిప్రాయం ఉంటే మనం అందరం కలిసి మాట్లాడితే దాని మీద మనం వివరణ ఇచ్చి దాని యూనియన్ ఇంకా ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్క్ షాప్ పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి శ్రీధర్ గారికి వేదిక అందించాలని అలాగే మన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ యూనియన్ జనరల్ రంగారెడ్డి గారు కూడా వేదికను అలంకరించాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. నేను శంకర్, నా పేరు నల్గొండ జిల్లా సబ్ స్టేషన్ ఆపరేటర్. మన ఈరోజు ఈ వర్క్షాప్ వచ్చినటువంటి నా తోటి యొక్క సోదరులకు మరియు వేదిక అలంకరించినటువంటి మన తెలంగాణ 10 జిల్లాల అధ్యక్షుడు నాగరాజన్న మరియు సాయిలన్న ప్రధాన కార్యదర్శి, మన రెస్క్యూ టీం నా పేరు భూమేష్ అన్న మరియు మన డి గారికి ఇంత సంతోష్ రెడ్డి అన్న ధన్యవాదాలు అన్న. మరి ఈరోజు మన ఈ వర్క్షాప్ పెట్టుకోవడం మెయిన్ కారణం మనకు ఉన్నటువంటి సమస్యలు. ఇప్పుడు మన మిత్రుడు చెప్పిండు, ఆ సమస్యలు చాలా ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. ఈ రోజు నుంచి సరే ఈ వర్క్షాప్ తోటి ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన కార్మికుడు ఎవరైతే ఇప్పుడు మనం ఐక్యతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 11.4.327 సంఘాలకు భయపడాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది అన్నం చూస్తే. నాగరాజన్ అన్న ఇప్పుడు నాగరాజన్న ఏ రోజు నుంచి అయితే సంవత్సరం అవుతుంది నాగరాజన్న పరిచయం ఏర్పడి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనుక్షణం కాంటాక్ట్ ఉండుకుంటూ సమాచారం ఏంటన్నా ఎప్పుడు ఏం చేస్తావు అన్నా అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చినాం. అదే ఈ రోజున మన పోయిన గత 21వ తారీఖు నాడు ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఆవిర్భావ సభతోటి మనకు కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఒక యూనియన్ ఉందని ధైర్యం వచ్చిందని నేను అనుకుంటున్నా. మరి సోదరులు కూడా అదే విధంగా అనుకుంటారో లేదో తెలియదు. వస్తే చైర్లన్నీ నిండిపోయాయని వచ్చింది నాకు. ఇంకా చైర్లు ఖాళీగా ఉన్నాయి. మరి మిగతా జిల్లా నుంచి కొంతమంది రాలేదని చెప్పేసి అన్నగారు అంటున్నాడు. మరి 327 11.4 యూనియన్ వాళ్ళకి భయపడి కూడా చాలా మంది మిత్రులు రావట్లేరు. ఆ సంఘటనలు మేము వాస్తవంగా చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా టార్చర్ పెట్టి ఏ విధంగా అయితే మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న ఈ యూనియన్లు, మరి అటువంటి యూనియన్లకు మనం బుద్ధి చెప్పాలంటే ఐక్యతోటి పోరాడితేనే వాళ్ళకు బుద్ధి చెప్పగలుగుతాం. అటువంటి దానికి ఒక బలమైన కారణం మనకు ఇది మన తెలంగాణ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసినందుకు అన్నకు మరీ ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి. మరి 11.4.327 వాళ్ళు మేము నాయకత్వం వహించేటువంటి సంఘాలు ఏ రోజు కూడా షో చేసుడే తప్ప పేరుకేమో మీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలే మాట్లాడతామని చెప్తారు. తీరా జిల్లా మీడియా మన ఎస్సీ ఆఫీస్ ముందు పోయేసరికి మన సమస్య ఏమో లాస్ట్ పక్కన పెడతారు, వాళ్ళ సమస్యలు ముందు పరిష్కరించుకుంటారు. పేరుకేమో మీకోసం ఇచ్చామని చెప్పేసి షో చేస్తారు, ఫోటోలు పేపర్లో పడితే అంతవరకే. ఆ విధంగా చేస్తున్నారు, మళ్ళీ పావులాగా వాడుకుంటారు. ఎట్లుందంటే పర్మనెంట్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ కార్మికులను అరే నైజాం పరిపాలన కాల్ముక్తని బాంచందరు అన్నట్టు అంటేనేమో ఏం లేదు, లేకపోతే వీళ్ళు ఏ విధంగా ఊడదీయాలి అనే దానికి ఈ సంఘాలు పనిచేస్తాయి. మరి ఆ విధంగా మన యొక్క కాంట్రాక్ట్ కార్మికులను మానసికంగా ఒత్తిడికి గురి చేసుకుంటూ మరియు ఈ సంఘాలు ఇప్పుడు మనం కొత్తగా పెట్టిన ఏర్పాటు చేసిన సంఘానికి రాకుండా కూడా ఇప్పుడు మిర్యాలగూడ డివిజన్ లో 327 భయపడి ఇంతవరకు డివిజన్ బాడీ కాదు కదా అసలు బయటికి రావట్లేదు. అదే నల్గొండ జిల్లాలో
మరి మిగతా డివిజన్లు 5 డివిజన్లలో మాత్రం మరి బాగానే ముందుకు వస్తున్నారు, కానీ మిర్యాలగూడ డివిజన్ మాత్రం 327 యూనియన్ అందబడుతున్నది. మరి దీని మీద కూడా నాగరాజన్న శ్రద్ధ వహించి ఒకసారి మాట్లాడేది కూడా మాట్లాడినాక వాళ్ళు ఇంతవరకు కూడా భయపడుతూ రావట్లేదు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ కింద పనిచేస్తాం 11.4 యూనియన్ల కింద. వీడు ఏ విధంగా వీడు పనికిరాడని చెప్పేసి తీసేయాలి. అదే విధంగా దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ సంఘాల వాళ్ళు. మరి ఆ విధంగా కూడా చాలా మంది మిత్రులు రాలేకపోతున్నారు. మరి దీని మీద కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి మన కార్యవర్గం అని కూడా నేను నాగరాజన్న దృష్టికి తీసుకొస్తున్నా ఈ సభాముఖంగా. మరియు 11.4 యూనియన్ సరే ఏదో సరే 2 నిమిషాల్లో ముగిస్తున్నా. నేనే ఉదాహరణ చేస్తూ ఎవరో కాదు, నేను సబ్ స్టేషన్ లో డ్యూటీ చేస్తా, బ్రేక్ డౌన్ చేయలేదని 11.4 యూనియన్ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి నా మీద కక్ష పట్టి ఏం చేసింది, నేను డ్యూటీ లేను, ఇంటి దగ్గర ఉన్న ఊర్లే పక్క విలేజ్ సబ్ స్టేషన్ ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. నేను నన్ను కావాలని పిలిపించుకొని కలెక్షన్ కు వచ్చిన వాళ్ళతో టీఆర్ బుక్ ఇంపిడ్ అని చెప్పేసి కేసు పెట్టించారు ఏఈ తోటి. ఆ 11.4 యూనియన్ కు తొత్తు మా డిఈ గారు వదులునగర్ డిఈ ఆ విధంగా ఇంకేసి నీకు డ్యూటీ ఏం బాబు అని చెప్పేసి ఏడీ గారు ఏ గారు చెప్పారు. చెప్పి ఆ విధంగా డ్యూటీ 8 రోజులు డ్యూటీ చేయకుండా ఆపిన తర్వాత నేను ఇదే మిర్యాలగూడ డిఈ వ్యక్తిగత పరిచయాల ద్వారా మిర్యాలగూడ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి ద్వారా నేను మళ్ళీ డ్యూటీ జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఆ రోజు నుంచి ఏం చేసిరు, మాట్లాడే పిల్లగాడిది మా పక్క ఊరు, నాకు చాలా తెలిసిన పిల్లగాడు, నువ్వు మంచివాడు కాదని ఎవరో చెప్పిన మాటలు ఈ విధంగా తీసేయటం కరెక్ట్ కాదని చెప్పేసి ఇదే మిర్యాలగూడ డిఈ గారు అన్న తర్వాత చొరవ తీసుకొని మిర్యాలగూడ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి గారు చొరవ తీసుకొని మళ్ళీ డ్యూటీ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి కార్మికుడు ఈ చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ఎవరు చెప్పుకోను. మరి ఈ విధంగా ఎదురు పోరాడితే గట్టి కొట్లాడితేనేమో వీడన్నీ రూల్స్ చదవడుతున్నాం బాబాయ్, ఎట్లా ఏం చేయాలి, మనం ఏ విధంగా దొరకాలని చెప్పేసి ఆ విధంగా 11.4 యూనియన్ ఇటువంటి మిగతా యూనియన్లలో కూడా ఉన్నారు. ఎదురు లేవుగా మరణాలు ఇంకా చెప్పకుండా బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇటువంటి సమస్యలు ఉన్నాయి. దీన్ని చాలా లోతుగా మన కార్యవర్గం దీని మీద దృష్టి పెట్టాలి. మెయిన్ జీతాల విషయం ఉంది. మరి ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు ఇంతవరకు. మరి ఈపీఎఫ్ ఇప్పుడు కాంట్రాక్టర్ కొంతమందికి మారారు. గత కాంట్రాక్టర్ ఏమంటాడు, మేము ఇంతవరకు కట్టలేదా, ఒక బ్రాంచ్లో కట్టినా ఒక బ్రాంచ్లో పోయి అడగండి అని చెప్పి అంటాడు. మేమేం కడుగుతామని చెప్పేసి మేము అంటున్నాం. ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ 6,800 రూపాయలు జీతం ఇస్తున్నాం నల్గొండ డివిజన్ లో. కొంతమందికి 6,500 అంటున్నారు. కొంతమందికి ఇప్పుడు 7 నెలలు 8 నెలలు జీతాలు రాకుండా వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ జీతాల సమస్య ఒకటి. మరి మిగతా ఇంకన్నా నాగరాజన్న చెప్పాను, నేను ఫోన్ చేసి మా డీతో మాట్లాడన్నా ఈ విషయం జీతాలు ఇస్తలేడు, 7-8 నెలల సంది ఇస్తలేడు ఈ విధంగా అంటున్నారు. అంటే కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మకయ్యంటే నాగరాజన్న చెప్పగానే ఈ జోలం కింద ఈ జోలం వదిలేసిండు డీ గారు. నేను మాట్లాడతా చూస్తాడు, మాట్లాడలేదు చూసులేదు. అధికారి ఇద్దరు ఒకటైనాక పటేల్ పటవారి నా పట్టు ఉన్నాక ఎట్లా కొడతా ఉంటే మరి ఏం చేయగలుగుతాం మామూలు కార్మికులం. మరి ఏం చేయలేకుండా అట్లా నిశాలు చూస్తున్నాం. మరి అన్నగారికి దృష్టి తీసుకొచ్చిన ఈ రోజు మాట్లాడదామని చెప్పేసి అన్నాడు. మరి ఈ సమస్య మీద కూడా అన్న మాట్లాడాలి. మరి ఇంకా మిత్రులు మాట్లాడాలి కాబట్టి టైం లేదు. సరే ఈ సమస్యలు మన అందరికి ఎదుర్కొన్నాయి. మిగతా ఇప్పుడు కరీంనగర్ మిత్రులు చేసినట్టు మిగతా వాళ్ళు కూడా చెప్తారు, మాట్లాడి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వివరించినందుకు ధన్యవాదాలు. మీ జిల్లాల వారీగా మాట్లాడేప్పుడు ముందుగా దయచేసి వాళ్ళ పేర్లతోటి పరిచయం చేసుకొని వాళ్ళ డిస్టిక్ లో చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ నెంబర్లు అంటే వాళ్ళ లీడర్ యొక్క నెంబర్ అట ఒకసారి అనౌన్స్ చేయాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏదో నోట్ చేసుకుంటానని చెప్పి చెప్తున్నారు. అంటే ఏ సమస్య వచ్చినా మేము ఎవరికి ఫోన్ చేయాలా, ప్రతిదానికి కమిటీకి ఫోన్ చేయడం కరెక్ట్ కాదు కదా. జిల్లాల నుంచి ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తాము, వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. సో ఆ పరిచయంతో పాటు దయచేసి వాళ్ళ నెంబర్లు ఒకసారి జిల్లాల వారికి చెప్పుకుంటూ వాళ్ళు నోట్ చేసుకుంటారట. ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రతాప్ రెడ్డి గారిని వేదికపై వచ్చి మాట్లాడాల్సిందిగా దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ సమయంలో సమస్యలను చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ.
నంబర్ వచ్చేసి 9848 నంబర్ వచ్చేసి 9848 368 హలో సార్, నా నంబర్ వచ్చేసి 9848 368 372. మా మహబూబ్ నగర్ జిల్లాలో మెయిన్ ప్రాబ్లం ఈపీఎఫ్ ఈఎస్ఐ అందరూ కట్టినాము ఉన్నాయి అని చెప్తారు. ఇక్కడ ఒకటి ఎవరికి సరిగా లేవు. ఇంకోటి జీతం, ఒరిజినల్ జీతం 8,070 రూపాయలు. 8,070 రూపాయలు ఒకరికి 6,000 ఇస్తారు, లేకపోతే 6,500 ఇస్తారు, లేకపోతే 5,000 ఇస్తారు. ఏంటి సార్ ఇట్లా ఇస్తున్నారని అడిగితే ఇస్తే మీ ఇష్టం చేయండి, లేకపోతే ఎవరైనా చూస్తుంది. ఈ సమస్యను నేను ఇద్దరు ముగ్గురు పోయి కావాలని చెప్పాను. ఏదో ఎందుకు చేసుకో మాట్లాడటం నేను చెప్తాను కానీ ఈపీఎఫ్ అసలు ఈపీఎఫ్ కట్ అవుతుందా కట్ అవుతుందా అని ఎవరికి తెలియదు. ఆఫీసులో పోయి అడిగినా ఎవరు పట్టించుకోలేదు. ఇది మనం బ్యాంకులో అకౌంట్ ఎట్లా చూసుకుంటామో ఈ ఈపీఎఫ్ మన డబ్బులు కట్ అవుతున్నాయా లేదని అది చూసుకునే కదా మన సాధన కోరుకుంటుంది. అది కూడా మనం బ్యాంక్ ద్వారా ఎట్లా చూసుకుంటామో మన డబ్బులు ఎట్లా ఇచ్చేస్తారో మన ఈపీఎఫ్ ఎట్లా కూడా మనకు కట్ అవుతున్నాయా అసలు ఉందా లేదా అది లైన్లో ఆన్లైన్లో ఎట్లా వస్తుందో ఆ విధంగా చేసుకొని నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఇంకోటి కరెంటు సమస్య. ఏడా కరెంటు అయినా వచ్చి ఆ పెట్టాలని కొట్టారు. లైన్ మెన్లు ఉంటారు కదా, డీజీలు ఉంటారు, ఏడీ ఉంటారు. ఫోన్లు చేస్తే ఫోన్లు లిఫ్ట్ చేస్తారు. ఏమన్నా అన్నా ఆపరేటర్ వచ్చి వరకు విలేజ్లో వచ్చి అందరూ వచ్చి కొట్టేది పోయేది. ఫర్నిచర్ నుంచి బ్రేకర్ల పైన రాలికేది, ట్రాన్స్ఫార్మర్ పైన రాలికేది, లాభం చిక్కిపోయేది, పెట్రోల్ వేసి అటు పెట్టేది. ఇది మామూలు జిల్లాలో జరిగింది. మామూలు మండలంలో మామూలుగానే జరిగింది. ఇక్కడో ఎవరో ఏదో లైన్ పడి రైతు వెళ్ళిపోతే ఆ రైతు షోని తెచ్చి సబ్ స్టేషన్లో పెట్టి ఆపరేటర్ని కొట్టి పెట్రోల్ పోసి కంట్రోల్ రూమ్ని అంటించారు. వాడికి ఎవరు ఓన్లీ విలేకరులు వచ్చి చేస్తేనే తెలిసింది. ఒక లైన్మెన్ గారు ఒక జేఎల్ఎం కూడా రాలేదు. అప్పుడు మన వర్కర్స్ అది ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి. ఈ ఈపీఎఫ్ అనేది మన ఇంకా మామూలు సర్కిల్ మామూలు లోకల్ ఉంటాం కాబట్టి గట్టిగా అడుగుతున్నాం. ఇంకా వేరే మండలాల్లో ఎక్కడ పోయినా సరిగా ఈపీఎఫ్ లేవు. ఇక్కడనే శాతాలు లేవని చెప్తారు చాలా మంది. మాకు ఇచ్చేది మాకు తెలియదు, కట్టాలంటే కట్టామని చెప్తారు. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. మహబూబ్ నగర్ నుంచి మాట్లాడిన ప్రతాప్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి సమ్మయ్య గారిని వేదికపైకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమ్మయ్య గారు, ఆదిలాబాద్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు విజయగిరి సమ్మయ్య. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా సెల్ నెంబర్ 9866 948 341. మా ఆదిలాబాద్ జిల్లాలో సమస్యలు ఏంటంటే మేము ఖమ్మం తర్వాత మేమే బలిష్టంగా ఉన్నాం. యూనిట్ పరంగా మాకు ఏ సమస్యలు వస్తే మేము పరిష్కరించుకుంటున్నాం. సమస్యలు అంటూ కార్మికులను ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా మేము అక్కడ ప్రతిసారి ఇన్వాల్వ్మెంట్ అవుతూ తీసివేసిన పెట్టించుకుంటూ అన్ని
సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. కాకపోతే నేను రాష్ట్ర కమిటీకి సూచనలు ఏమిస్తున్నా అంటే మనం ఆపరేటర్లు కాకుండా స్పాట్ బిల్లింగ్ ఆపరేటర్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ చాలా కష్టపడుతున్నటువంటి సిబిడి గ్యాంగ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఈ మీటింగ్ వచ్చే విధంగా వాళ్ళు కమిటీ నుంచి జిల్లా కమిటీ వాళ్ళకి చెప్పాలి. తర్వాత డ్రైవర్స్ ఉన్నారు, స్వీపర్స్, వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సమస్యలు వచ్చేసి ఈపీఎం అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో కట్ అవుతుంది కాబట్టి ఈపీఎం సమస్య ఏం లేదు. ఈఎస్ఐ కూడా అమలు కావట్లేదు. ఈఎస్ఐ అమలు అయ్యే విధంగా రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ఖచ్చితంగా చూడాలి. తర్వాత ఈ పేమెంట్ వేజెస్ ఏదైతే ఉన్నాయో 8,070 అవి జిల్లాల వారీగా చాలా వ్యత్యాసం ఉంది. మా దగ్గర అయితే మేము ఏపీఎం బోను 6,800 జీతం తీసుకుంటున్నాం. అది కూడా 800 షిఫ్ట్ డ్యూటీ చేయమని చెప్పేసి అన్నారు. షిఫ్ట్ డ్యూటీ చేస్తే అగ్రిమెంట్ రాసుకున్నామని చెప్పేసి ఆఫీసర్తో కొట్లాడుతున్నాం. అగ్రిమెంట్ అంటే మేము షిఫ్ట్ డ్యూటీ చేస్తాం, ఈపీఎఫ్ పోను మాకు ఖచ్చితంగా 7,300 జీతం ఇస్తేనే మీరు ఒప్పుకుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పండి అని అడుగుతున్నాం, నిలదీసి అడుగుతున్నాం. వాళ్ళు ఆ విధంగా ఎవరు కూడా ఏ అంటే ఏడి అని, ఏడి అంటే డి అని ఒకరికి ఒకరు సమస్యలు ఉంటున్నారు తప్ప ఎవరు బాధ్యత ఇవ్వట్లేదు. కాబట్టి అది షిఫ్ట్ డ్యూటీ అని కొంతమంది 8 hours డ్యూటీ 24 hours కొంతమంది 2 days 3 days చేసుకుంటున్నారు. ఎక్కడైతే వాళ్ళు ఆ కార్మికులు బలంగా ఉంటే ఆ సమస్య కూడా పరిష్కరించుకుంటున్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా ఈ మా ఎవరైతే ఎజెండా ఏదైతే ఉందో ఆ సమస్యలు మాకు ఉపయోగపడతాయి అనే విధంగా ఆ కార్మికులకు జిల్లా కమిటీ వాళ్ళకు మెయిన్ క్యాడర్ వాళ్ళకు చెప్తే మేము కూడా రాష్ట్ర కమిటీ తరఫున ప్రోజెక్ట్స్ కానీ అవి కానీ ఉంటే సబ్సిస్టమ్ లో వేసినప్పుడు మన క్యాడర్ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, కార్మికులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను సమయంగా ప్రజలందరినీ కూడా నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. దయచేసి వేదికపైకి వచ్చి మాట్లాడాల్సింది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చారా? నా పేరు జి ఆంజనేయులు. నేను సబ్ డివిజన్ 3 సార్లు కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. 9640076350 9640076350. అసలు యాక్చువల్గా మా కెప్టెన్ రాలేదు, ఆయన తరఫున నేను మాట్లాడుతున్నాను. సార్ ఏంటి ముఖ్యంగా మా కంప్యూటర్ ఆపరేటర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇట్లాంటి రెగ్యులర్ ఎంప్లాయర్స్ చేస్తుందా వర్క్ చేస్తున్నాం. కానీ అయినా ఇప్పుడు మాకు సాలరీ 5 months నుంచి రావట్లేదు. అగ్రిమెంట్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్తుంది. అసలు యాక్చువల్గా మేమీ సొసైటీగా ఏర్పడి మా సాలరీస్ మేమీ మా ఐడియాస్ మేమీ కట్టుకుని ఎవరికి కాంటాక్ట్ లేకుండా తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మాకే వరంగల్కు అగ్రిమెంట్ కోసం పంపించి 3 months అవుతుంది సార్, కూడా ఇంకా అగ్రిమెంట్ రాలేదు. మాకు కూడా పెళ్ళి అయింది సార్, పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని ఎలా పోషించుకోవాలి? ఫస్ట్ ఆప్షన్ సార్. ఇప్పుడు మేము వర్క్ చేసే డిపార్ట్మెంట్కి కదా సార్, ఎవరికో అయితే చేస్తలేం కదా. ఎవరికో చేసినామంటే వాళ్ళనే పోయి అడుగుతుంది డబ్బులు. కానీ ఇక్కడ ఎవరిని అడగానో అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకు మా లీడర్కి కూడా ఏం తెలియదు దాని గురించి. మరి అక్కడికి పోయి అడగమంటే అక్కడ మనకి ఎవరు తెలుసిన వాళ్ళు లేరు. ఫస్ట్ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తారు. ఈ శాలరీ డైరెక్ట్ మాకు అకౌంట్లో ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ ఆప్షన్ అది. ఎవరైనా సరే, కంప్యూటర్ ఆపరేటర్ అయినా సరే, వాచ్మెన్ అయినా సరే, ఎవరైనా సరే ఈపీఎఫ్ కఠినంగా డైరెక్ట్ మాకు డబ్బులు అకౌంట్లో ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ ఆప్షన్ అదొకటి సార్. ఇంకొకటి ఏం లేదు సార్, ఈ వర్క్ అలొకేషన్ అని చెప్పేసి ప్రతి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటుంది అన్ని కాంట్రాక్ట్ పైకి ఉపాధికి వెళ్ళేది. చిన్న చిన్న పని నుంచి వాడితే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆన్లైన్ అయింది సార్. ఫీల్ చేస్తే ఓ డిటిఆర్ ఫెయిల్ అయినా కానీ సాఫ్ట్వేర్ ఇవ్వాలన్నా అని కంప్యూటర్ ఆపరేటర్ కావాలి. ఎస్టిమేట్స్ వేయాలన్నా, సాలరీస్ వేయాలన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి కంప్యూటర్ ఆపరేటర్ కావాలి. ఆఖరికి మీ ఇప్పుడు సబ్స్టేషన్ ఆపరేటర్ సంబంధించిన సాలరీస్ ఎల్ఓసి పంపించాలన్నా మేమే పంపించాలి. అలాంటిది మేము పంపించిన సాలరీ మీరు తీసుకుంటారు కానీ మాకే నెల సాలరీ లేదండి. చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. ఈ దసరా కానీ దీపావళి కానీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి దసరాని పెద్ద
పీర్ల పండుగ. అలాంటిది ఏం లేకుండా గడుపుతున్నామంటే ఇక పరిస్థితులు అందరూ మీరే అర్థం చేస్తున్నాం. అంతే సార్, ఇంకోటి ఏం లేదు, శాలరీ డైరెక్ట్ మా అకౌంట్లో కస్టడీలు చేయండి అంతే. నేను రోజుకి అయితే ఒకటే సార్ మా తరఫు. ఇప్పుడు రంగారెడ్డి నుంచి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వెంకటరెడ్డి గారు. జై తెలంగాణ. వేదికను అలంకరించిన పెద్దలకు, నా తోటి కార్మికులందరికీ కూడా తెలంగాణ విప్లవాది వందనాలు. ఈరోజు కార్మికుల సమస్యల పైన ఎటువంటి ఎజెండా తయారు చేయాలి, దానిపైన మనం ఎలా ముందుకెళ్ళాలి, దానిపైన మనం ఒక వర్క్షాప్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే మేము కొన్ని జిల్లాలు వెళ్ళాం స్టేట్ కమిటీగా. మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని ఏరియాలకు వెళ్ళాము. ప్రతి ఏరియాలో కూడా ఇదే సమస్య, ఈఎస్ఐ, పిఎఫ్, సరైనటువంటి వేతనాలు ఇవ్వకపోవడం, అటువంటి సమస్య పైన ఈరోజు కార్మికుడు సతమతం అవుతున్నారు. హైదరాబాద్ కార్మికుడు మాత్రం రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సబ్స్టేషన్, అన్ని ఎఫ్ఓసీలో వాళ్ళు కూడా, అంటే ఓన్లీ ఎఫ్ఓసీ వాళ్ళు మాత్రమే సరైన వేతనం తీసుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా సబ్స్టేషన్ ఆపరేటర్కి వచ్చేసరికి కొంతమంది శ్రీనివాస్ అటువంటి కాంట్రాక్టర్ దగ్గర సరైన వేతనం తీసుకోవట్లేదు. ఇది గతంలో కూడా మన ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. శ్రీనివాసు 10-15 రోజుల్లో మొత్తం కూడా సెటిల్ అయిపోతాను అని చెప్పి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్కు వేరే జిల్లాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, హైదరాబాద్లో కార్మికులు అర్ధగంట గంట వ్యవధిలో అందరూ కూడా ఒక దగ్గరికి రమ్మంటే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ వేరే జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు. మనం ఈ కరీంనగర్ వెళ్తే అక్కడ 100 మంది కంటే ఎక్కువ కూడా జమ కాలేదు. కార్మికులు భయపడుతున్నారు, భయపెడుతున్నారు. అంటే ఎందుకు భయపెడుతున్నారు, ఎవరు భయపెడుతున్నారు అంటే మనలో ఐక్యత లేకపోవడం వల్లనే వాళ్ళు మనం భయపెడుతున్నారు. మన దగ్గర ఐక్యత ఉంటే మన దగ్గరికి వాళ్ళు రారు. ఒక డివిజన్లో 200 నుంచి 300 మంది కార్మికులు ఉంటే మరి అక్కడ 100 మంది కార్మికులే రావడం జరిగింది. మన కరీంనగర్ వెళ్తే వాళ్ళని భయపెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయపెట్టి మీరు ఆ యూనియన్లకు వెళ్ళొద్దు, మీరు ఆ మీటింగ్లకు వెళ్ళొద్దు అనేటువంటి భయాన్ని గురి చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లైన్ మెన్లు కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు కావచ్చు. ఒకటే చెప్పదలుచుకున్నాము, ఈ తెలంగాణ 10 జిల్లాలో భయపడి బతికేవాడు ఎవడు లేడు. భయపడి బతికేవాడు ఎవడు లేడు. ఎందుకంటే మనము 33 kV నుంచి, అంటే అంతకంటే ఎక్కువ మనం వెళ్ళలేము కాబట్టి 33 kV నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో లైన్లు, ఎన్నో ఇబ్బంది అయినటువంటి సంఘటనలు కూడా మనం చూసుకుంటూ ఈరోజు పనిచేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎలక్ట్రిసిటీ, ఏపీ ట్రాన్స్కో పనిచేస్తున్నది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నది అంటే దానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే ఈ కార్మికుడే. ఒక డిఓ, ఒక ఏడిఓ, ఒక ఎస్ఓ కాదు. ఈరోజు పొలాలు పచ్చగా ఉండి ఈరోజు రాష్ట్రంలో అందరికి వెలుగు అందుతుందంటే ఓన్లీ ఈ కార్మికుడే. ఈ కార్మికుల వల్లనే అందరికి కూడా కరెంట్ అందుతుంది. అతను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ ఎవరైతే కన్స్యూమర్ ఫోన్ చేస్తారో అతనికి కరెంట్ ఇవ్వడమే ఈ కార్మికుడు ముఖ్య ఉద్దేశం. ఒక సబ్స్టేషన్ లో యాక్సిడెంట్ అయి ఆ సబ్స్టేషన్ మీద దండయాత్ర జరుగుతుంటే కొంతమంది కార్మికులు ఒక దగ్గర బ్రేక్ డౌన్ ఉంటే బ్రేక్ డౌన్ చేస్తున్నారు. మా కార్మికులు కొడుతున్నారు అని తెలిసి కూడా ఆ కార్మికుడు అతను కరెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. అంటే ఎటువంటి ఉద్దేశంతోనే అతను ఆ కార్మికుడు కన్స్యూమర్ కరెంట్ ఇస్తున్నాడు.
అతని ఉద్దేశం ఏంటి? ఈ కన్స్యూమర్కు నేను కరెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్మికుడు ఈరోజు పోయి కన్స్యూమర్ కరెంట్ ఇస్తున్నాడు. అటువంటి కార్మికుడిని ఈరోజు ఏమాత్రం కొద్దిగా మాట్లాడితే కార్మికుడు తీసేయడం. ఎందుకు తీసేస్తున్నారు ఈరోజు? కార్మికుడు చేసిన తప్పేంటి? ఏ తప్పు లేదు, గట్టిగా అడగడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ 10 జిల్లాల్లో ఇటువంటి సమస్య ఎందుకు ఏర్పడుతుందంటే మనలో ఐక్యత లేకపోవడమే, మనలో మనం చాటి చెప్పుకోవడమే. ఒక సబ్ స్టేషన్ లో 4 ఆపరేటర్లు ఉంటే 3 ఆపరేటర్లు జీతం తీసుకుంటాడు, 1 ఆపరేటర్ మాత్రమే నాకు ఈ జీతం అవసరం లేదు, నాకు ఏదైతే ఈ రాజ్యాంగము ఇటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటి చట్టాలకు సంబంధించినటువంటి జీతమే నాకు కావాలి అని బయటకు చేస్తున్నాడు. 1 కార్మికుడు వస్తున్నారు, 3 కార్మికులు మాత్రం జీతం తీసుకున్నారు. ఇదే కరీంనగర్ జిల్లాలో ఆ కార్మికుడు పని అయిపోతున్నాడు. ఆ కార్మికుడు ఎవరి కోసం కొట్లాడుతున్నాడు? ఆ ఉన్న 3 కార్మికుల కోసం కొట్లాడుతున్నాడు. అందరూ కూడా గమనించాలి. ఒక కార్మికుడు బయటికి వెళ్తున్నాడు అంటే నేను కూడా బయటికి వెళ్ళాలి. అప్పుడే మన సమస్య మనం పరిష్కరించుకోగలుగుతాం. ఈరోజు హైదరాబాద్ లో ఒక సెక్షన్ ఫోన్ చేస్తే 10 మందికి ఫోన్లు చేసుకొని వాళ్ళు బయటకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ భయపడే సవాల్ లేదు. ఎందుకు భయపడాలి? మేము ఈ కాంట్రాక్ట్లకి, ఈ ఆఫీసర్లకు ఎందుకు భయపడాలి? మేము కన్స్యూమర్ కరెంట్ అందిస్తున్నాము, బిల్లింగ్ చేస్తున్నాము, కలెక్షన్ చేస్తున్నాము, బ్రేక్ డౌన్ చేస్తున్నాము, కన్స్యూమర్ మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఇవన్నీ చేసిన తర్వాత మేము ఎందుకు భయపడాలి? ఒక కాంట్రాక్టర్ కానీ లేకపోతే ఒక ఆఫీసర్ కానీ ఎందుకు భయపడాలని ఈరోజు హైదరాబాద్ జిల్లాలో మంచి స్పందన ఉంది. మంచి జీతాలు సాధించుకుంటున్నారు. జిల్లాల వారికి వెళ్తే అటువంటి స్పందన లేదు, భయపెడుతున్నారు. అందుకే కొన్ని యూనియన్లు మనల్ని మోసం చేసినాయి, కొన్ని యూనియన్ నాయకులు మోసం చేశారు మనల్ని. హైదరాబాద్ ని పట్టుకొని ఏలాడుతున్నటువంటి కొన్ని యూనియన్లు మాకు కూడా చాలాసార్లు ఫోన్ వచ్చినాయి. నేను ఒక దాంట్లో ప్రెసిడెంట్ను, నాకు కూడా ఫోన్ వచ్చింది, మీరు ఆ యూనియన్లకు వెళ్తున్నారు, మా యూనియన్లకి ఇక మీరు రారా అని. మాకు యూనియన్లు ముఖ్యం కాదు, లీడర్షిప్ ముఖ్యం కాదు, మాకు అవసరం లేదు లీడర్షిప్. కార్మికుడికి సరైన వేతనం అందాలి. ఆవిర్భావ సభ ముందు మేము వెళ్తే రాత్రి 1:30-2 గంటలకు హైదరాబాద్కి వచ్చినాం. మేము పొద్దున 6 గంటలకు వెళ్తే రాత్రి 1 గంటలకు ఇక్కడికి వచ్చినాం. ఇంకా అక్కడ ఉండాలనిపిస్తుంది. ఇంకా ఇంకో సబ్స్టేషన్కి వెళ్ళాలి, ఇంకొక 10 మంది కార్మికులు కావాలి. వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయంటే ఏడుపు వస్తుంది నిజంగా. మహబూబ్నగర్ జిల్లాలో 12 నెలల నుంచి జీతం లేదంట. 12 నెలల నుంచి జీతం లేకుండా కార్మికుడు పనిచేస్తున్నాడు. కోట్ల రూపాయల విలువైనటువంటి అక్కడ ఒక ట్రాన్స్కో ఆస్తిని కాపాడుతున్నాడు. ఒకటే కార్మికుడు ఉంది అక్కడ. పాపం మేము వెళ్ళేసరికి బయటనే కూర్చున్నట్టు. అతనికి వాచ్మెన్ లేడు. అతనికి ఫోన్ చేద్దామంటే అవుట్ గోయింగ్ ఫోన్స్ ఉండవు. కరెంట్ పోతే రైతులు వచ్చి ఏ రాత్రి పడతారో తెలియదు. కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు ట్రాన్స్కో ఆస్తిని ఆ కార్మికుడు కాపాడుతున్నాడు అక్కడ. కానీ ఆ కార్మికుడికి ఎటువంటి భద్రత లేదు. ఇవంతా ఎవరి వల్ల జరుగుతుంది? యూనియన్ నాయకుల వల్ల జరుగుతుంది. యూనియన్ నాయకులు పంచుకుంటున్నారు. మీకు తెలుసు, రంగారెడ్డి జిల్లాలో యూనియన్ నాయకులకు సంబంధించిన వారు చాలా మంది ఉన్నారు. యూనియన్ నాయకులకు సంబంధించిన చుట్టాలు మా డిపార్ట్మెంట్ లో చాలా మంది వచ్చేది. వాడికి ఏ రకమైనటువంటి అనుభవం లేదు. నేను 20 సంవత్సరాల నుంచి ఎల్సిడి బోర్డులో పనిచేస్తున్నాను. 2 షాప్ కొట్టింది నాకు. 40 ఫీట్ల పోల్ మీద నేను కింద పడ్డాను. ఆ రోజుల్లో ఈఎస్ఐ పిఎఫ్ లేదు. అప్పటి నుంచి మాకు అనిపించింది ఒక కార్మికుడికి మనం న్యాయం చేయాలి. అందుకే బయలుదేరాము. 2006 సంవత్సరంలో ఇదే సిపిడిసిఎల్ లో జేఎల్ఎం పోస్టులు 1000 రూపాయలకి ఇస్తామంటే మేము ఊరుకోలేదు. ఇదే సింగరేణి భవన్ దగ్గర పడుకున్నాం. భూమేశ్వర్ నాకు తెలుసు. కార్మికులు హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్మికులు అందరూ అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అయినా పట్టు విడలే. హైదరాబాద్ కార్మికులు అటువంటి పరిస్థితులైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. అలాగే అన్ని జిల్లాల కార్మికులు కూడా ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ఈ సంవత్సరం 20 సంవత్సరాలు మనం పనిచేసాం, మనకి ఎందుకు పర్మిట్ కాకూడదు? ఈ సమస్యలన్నీ పట్టుకొని మనం ముందుకెళ్ళడం కోసం ఈరోజు మనం వర్క్ షాప్ పెట్టాం.
సమస్యలు ఎన్ని సమస్యలు అంటే వేలు లక్షలు కోట్లు అన్ని సమస్యలు ఒక్కొక్క సబ్స్టేషన్ ఒక్కొక్క సమస్య. మేము ఒక కరీంనగర్కి వెళ్తే మామూలు ఏదో యాత్ర చేద్దాం అనుకుని వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళాక ఒక ధర్నా చేయాల్సి వచ్చింది. ఎస్సీ గారు మమ్మల్ని బయటకు వచ్చేసి మీ సమస్యలు చాలా తక్కువనే అన్నాడు. ఎస్సీ గారి దృష్టిలో చాలా తక్కువ సమస్య, కానీ మా దృష్టిలో చాలా ఎక్కువ సమస్యలు. ఎస్సీ గారికి అయితే 3వ తారీఖు జీతాలు వస్తున్నాయి, కానీ కార్మికులకు జీతాలు వస్తున్నాయా రావట్లేదా అనేది సంబంధం లేదు. అందుకే ప్రతి కార్మికుడు కూడా 2-3 నెలల్లో తెలంగాణ 10 జిల్లాలో కార్మికుడు 7,159 రూపాయల జీతం 15 జీతం తీసుకోవాలి. మీరు స్టేట్ కమిటీకి ఏ రాజైనా ఫోన్ చేయండి సమస్య పైన. మేము సబ్స్టేషన్ కూడా ధర్నా చేస్తున్నాం. మా డివిజన్ లో ఉండే 300 మంది కార్మికులు మా డివిజన్ లో మా సబ్స్టేషన్ దగ్గర ఉన్నారు, మీరు రమ్మని ఫోన్ చేయండి. స్టేట్ కమిటీ అర్ధ గంటలో మీ దగ్గర ఉంటుంది. మీరు అటువంటి దాన్ని మీరు తయారు చేసుకోవాలి. ఎవరికి భయపడే అవసరం లేదు, మేమున్నాం. ఏ రాత్రి అయినా సరే మనం ఆ భూమేశ్వరం ఏది తింటాడు పాపం, వాడు ఆ 2 రోజులు నిద్రపోకుండా 10 ఫోన్ చేశాడు, సార్ ఎవరు బాగా తిట్టిందండి. తిట్టుడు కాదు, అటువంటి కోపం వచ్చింది. ఎక్కడ తీసేస్తే ఒక కార్మికుడు ఫోన్ చేసి అన్నా నేను 3 రోజులు డ్యూటీ చేసిన, 1 రోజు గంట సేపు లేట్ అయినా తీసేసినట్టు. అది ఏది ఘోరం ఇది? తీసేయడం 10 సంవత్సరాల నుంచి పని చేసిన కార్మికుడు తీసేయడానికి వాడి ఓడికి హక్కు తీసేసే హక్కు ఎవరికి లేదు. మీరు ధైర్యంగా పనిచేయండి. సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొన్నాం. ఈరోజు తెలంగాణ మంచిగా ఏ రకంగా చేసినాము, అదే విధంగా తెలంగాణలో ఎలక్ట్రిసిటీ కార్మికుడికి ఏ అన్యాయం జరిగినా సరే స్టేట్ కమిటీ నిద్రపోని అక్కడ ఉన్నటువంటి ఏడీలను అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను కూడా అటువంటి పద్ధతి చేస్తే వాటిని అక్కడనే నిలదీస్తాం. కాంట్రాక్ట్ వ్యవస్థనే వద్దనేది మన యొక్క సంఘం ముఖ్య ఉద్దేశం. మనం సంస్థకు పనిచేస్తున్నాము, సంస్థ నుంచి నేరుగా మనం జీతాలు తీసుకోవాలి. ఈ మధ్య దళాలు, ఈ మధ్య కాంట్రాక్టులు మనకు అవసరం లేదు అనేది మన యొక్క సిద్ధాంతం. కార్మికుల కోసం ఎప్పటికైనా పనిచేయడానికి సిద్ధం ఉన్నాం అని చెప్పుకోవడం మన సాయిల్ గారి నాగరాజుకి జ్వరం వచ్చింది రాత్రి. అయినా కానీ అతను మన కోసం కంపల్సరీ పోవాలి. ఎన్ని ఫోన్లు వస్తాయో మీకు తెలుసు. ఆయన మాట్లాడతాడు. తెలంగాణ 10 జిల్లాల్లో కార్మికుడి మీద చేయి పెడితే 33 kV షాక్ కొడుతుంది. చెప్పండి, ఏ కార్మికులు కూడా కాంట్రాక్ట్ కానీ ఆఫీసర్ కానీ ముట్టుకోవద్దు. ఏ కార్మిక సంఘం కూడా మనల్ని ముట్టుకోకూడదు. అటువంటి ఉద్యమానికి మనం సిద్ధం కావాలి. దానికి మీ వెనుక మేము ఉంటాం. ఏ రాత్రైనా సరే మీ వెనుక మేము ఉండి మీకు సరైనటువంటి జీతాలు, సరైనటువంటి భద్రత కల్పించే వరకు. అలాగే సాయికు నాగరాజు గారికి ఒకటి చెప్తున్నాము, ప్రతి సబ్స్టేషన్ లో సెక్యూరిటీ ఒక వాచ్మెన్ కంపల్సరీ మనకు అవసరం. ఎక్కడ ఏ సబ్స్టేషన్ లో కూడా వాచ్మెన్ కానీ వీళ్ళు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆపరేటర్ బయటకు వెళ్ళాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ప్రతి జిల్లాలో ఉంది. కాబట్టి ప్రతి సబ్స్టేషన్ లో ఒక వాచ్మెన్ అనేది కంపల్సరీ మనం ప్రొవైడ్ చేయాలి. దీన్ని కూడా ఏజెండాలో పెట్టాలి. మరి ESIPF ప్రతి కార్మికుడి ESIPF అందే విధంగా మరి మనం ఈ ఏజెండాలో పెట్టి రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా కార్మికులు దయచేసి ఒక వెబ్సైట్ మనం ఓపెన్ చేసాం. ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కార్మికుడు కరీంనగర్ లో పనిచేయొచ్చు, మహబూబ్నగర్ లో పనిచేయొచ్చు, ఇంకెక్కడైనా పనిచేయొచ్చు, ఆ కార్మికుడు పూర్తి వివరాలు ఆ వెబ్సైట్ లో ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి బయోడేటా ఫామ్ అందకపోతే మీరు మళ్ళీ తీసుకోండి. బయోడేటా ఫామ్ ఫిల్అప్ చేసేసి మాకు అది త్వరలో హైదరాబాద్కి అందిస్తే దాన్ని మొత్తం కూడా వెబ్సైట్ లో పొందుపరిచి మీరు కూర్చున్న దగ్గర హైదరాబాద్ లో కార్మికుడికి ఎంత జీతం వస్తుంది, మరి మనకెంత జీతం వస్తుంది, దీంట్లో ఏమైనా వ్యత్యాసం ఉందా అని చూసుకోవడానికి కూడా వీలుంటది. ప్రతి కార్మికుడు వెబ్సైట్ దాంట్లో మనం ID కార్డు ఇస్తాం. దాంట్లో మీకు సంబంధించినటువంటి నెంబర్ ఇస్తాం. కూడా అందరూ కూడా ఇంతవరకు కూడా ఫిల్అప్ కాలేదు. వేరే జిల్లాల నుంచి కొన్ని జిల్లాల్లోనే ఫిల్అప్ అయ్యాయి. కాబట్టి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ బయోడేటా ఫామ్స్ అతి త్వరలో మనం ఫిల్అప్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 5 నిమిషాల్లోపు వాళ్ళ ప్రసంగాన్ని ముగించాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఈ సెల్ ఫోన్ డిస్టర్బెన్స్ అనేది చాలా జరుగుతున్నట్టుంది.
కొద్దిగా దయచేసి వాటిని సైలెంట్. వర్క్షాప్ నిర్వహించినటువంటి మన యూనియన్ రాష్ట్ర నాయకులు నాగరాజ్ గారికి మరియు జనరల్ సెక్రటరీ సాయి గారికి, అలాగే అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి భూమి గారికి, మరియు పెద్దలు సార్వాల్ సెక్రటరీ గారు మరియు ముస్తాక్ అహ్మద్ గారు, టీచర్ ప్రతినిధులు, వీళ్ళందరికీ మెదక్ జిల్లా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల తరఫున మేము మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మెదక్ జిల్లాకు చెందినటువంటి సమస్యలు విపరీతంగా ఎక్కడ చూసినా కాంట్రాక్టర్లు అధికారులు గుమ్మక్కై చాలా పెద్ద ఎత్తున దోపిడీ అనేది మెదక్ జిల్లాలో రాజ్యం వెళ్తున్నటువంటి ముఖ్య అంశం. ముఖ్యంగా మేము ఒకటే మొన్న చూసినట్టయితే కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై బీటెక్ ఆపరేటర్లను దాదాపు 19 మందిని తీసివేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళని విధులకు రానియకుండా అడ్డుకున్నటువంటి సందర్భాల్లో ఎవరు కూడా అండగా నిలబడలేని సమయంలో వాళ్ళకు ఏం చేయాలనే దుస్థితి, ఏం చేయాలనే ఆలోచన లేకపోవడం వల్ల ఎవరిని సంప్రదించాలో తెలియక వాళ్ళు సతమతమైన రోజు వాళ్ళకు రానే వచ్చింది. అట్లాగనే మా మెదక్ జిల్లాలో అందరం కాంట్రాక్ట్ కార్మికులందరం కూడా ఒక దాటిపైన నిలబడటం వల్లనే వారికి మళ్ళీ ఒక్క బీటెక్ ఉన్నదన్న ఒకే ఒక్క కారణం, డిప్లొమా లేదు, ఒక బీటెక్ ఉన్నదనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళను విధుల్లోంచి తొలగించడం జరిగింది. వారికి మేము సంపూర్ణ మాకు వీలైనంత వరకు మా యొక్క జిల్లా పరిధిలో మా యొక్క సంపూర్ణ సహకారాలు అందించాం. మా వల్ల కానీ పరిస్థితుల్లో మేము మా యూనియన్ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు వారి యొక్క సమస్యను ఒక్క రోజులో పరిష్కరించి దాదాపు 19 మంది బీటెక్ ఆపరేటర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకొని వాళ్ళతో విధులు చేపించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు గారికి, ముఖ్యంగా టీజాక్ కోఆర్డినేటర్ అయినటువంటి రఘు గారికి, మరియు జనరల్ సెక్రటరీ సాయిల్ గారికి, మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ మెదక్ జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము మొట్టమొదటిగా చూసుకుంటే సమస్యలు అనేటివి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అనగదొక్కడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, అధికారులు, ఇంటి దొంగలే ఫస్ట్ మొట్టమొదటగా ఈ సందర్భంలో ముందున్నారన్న విషయం చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం నెలంతా కష్టపడితే నెలలో నాడు జీతం రాదు, కానీ అదే రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి నెల రోజు 1వ తారీఖు నాడు ఖచ్చితంగా వాళ్ళకి బ్యాంకులో అమౌంట్ పడుతుంది. కానీ మనకెందుకు పడట్లేదు? మనం ఆ విధంగా మనం యూనిటీగా ఏర్పడాలి. యూనిటీగా ఏర్పడినప్పుడే వాళ్ళ రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే మన స్ట్రెంతే ఎక్కువ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి. మనం విడిపోవడం వల్లనే మన స్ట్రెంత్ అనేది మనకు కనబడట్లేదు. మనం విడిపోవడానికి కారణం ముఖ్యంగా ఈ రికగ్నైజ్డ్ యూనియన్స్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. రికగ్నైజ్డ్ యూనియన్స్ కు మనం వాళ్ళు చేస్తే చేయని మన సమస్యల పైన వాళ్ళు కూడా చేస్తారు, మనం కూడా చేస్తాం. వాళ్ళు మన సమస్యలను ముందుంచి వాళ్ళ సమస్యలను తీర్చుకుంటున్నారు, కానీ మనం మాత్రం ఇక్కడ మన సమస్యలను మనం పెట్టుకొని మనం తీర్చుకునే విధంగా మనం ఒక యూనిటీగా ఐక్యంగా ఎదగాలన్నదే తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మొట్టమొదటిగా ఒక 9 మందితో ప్రారంభించినప్పుడు ఒక 9 మందిగా హుజూరాబాద్ కృష్ణాబాద్ గారిని వేదిక మీద వచ్చి మాట్లాడాల్సిందిగా ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ సమస్యలపైనే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
ప్రత్యేకించి మనం ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే మన సమస్యను మనం పరిష్కరించుకోవడానికి దానికి ఒక ఆధారం కావాలి. ఏదన్నా ఒక బావిలో పడినా మనం అది ఎక్కాలంటే ఒక తాళన కావాలి, లేకుంటే ఒక చెట్టుకు సంబంధించిన పొమ్మనం అయి ఉండాలి. ఇప్పుడు సాగు మనకు ఒక తాళం తీస్తారు, దాన్ని పట్టుకొని ఎక్కితే మర్చిపోతుంది. కానీ పక్కకు పావత్తాన్ని కప్పత్తాన్ని చూసుకుంటే మన సమస్యలు పరిష్కారం కావు. దయచేసి కార్మిక సోదరులందరూ ఇది గమనించుకొని వచ్చిన విషయాలు అసలు మన సమస్యలు ఏంటి, ఎట్లా పరిష్కరించుకోవాలి, వచ్చిన విధానం దేనికి వచ్చినాము, ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చినాము. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన దాదాపుగా మన డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్స్, తర్వాత టోటల్ గా మనం ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉండి ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు అసలు మనకి విషయాలు తెలియకపోతే మన వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తాము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఇది ఖచ్చితంగా అవలంబించాలని నా యొక్క ఆశ. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకు ఐడి కార్డ్స్ అనేది ఒకటి ముఖ్యమైన ఉద్దేశం. నేను ఒకటి సంతోషపడ్డా, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ ఇన్ని యూనియన్లు వచ్చినాయి. దాదాపు నేను ఇప్పటి వరకు అన్ని యూనియన్లు వచ్చినాయి తప్ప ఎవరు మనకు ఐడి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేదు ఇప్పటి వరకు. ఈ ఒక్కటి విషయం నేను అప్రిషియేట్ చేస్తున్నా. తప్పకుండా మనకు ఎక్కడ ఒక అసలు గుర్తింపు అనేది లేకుండా అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక యూనియన్ ద్వారా ఫస్ట్ మనం ఎన్నో డబ్బులు కట్టినాం ఇప్పటి వరకు. ఎక్కడ కట్టినా కూడా నీళ్ళ వచ్చిన అయిపోయినాయి తప్ప కానీ చిరిపోయిన రోడ్లు అయిపోయినా దానికి ఒక విలువ రాలేదు. ఫస్ట్ మనం ఏంటంటే మనకు ఈ యూనియన్ పర్ఫెక్ట్ యూనియన్ అని చెప్పడానికి ఆధారం ఏంటంటే మనకు గుర్తింపు కార్డు అనేది ఒకటి ముఖ్యమైనది. కాబట్టి ఈ ఆలోచన చేసిన విధానాలకై అది ఎవరు రూపకల్పన చేసిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా నేను నమస్కారం చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సమస్యను పరిష్కరించుకునే విధంగా ఈ వేదికను రూపకల్పన చేసినందుకు గాను ప్రత్యేకంగా ఆలోచన ఇచ్చిన ఎవరు మన శ్రీనివాసరావు గారు వాళ్ళు చెప్పింది ఇంతకుముందు వాళ్ళకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి సమావేశాలు అనేది మనకు చాలా ముఖ్యమైన అవసరం. టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి సాలరీ విషయానికి వస్తే దయచేసి ప్రతి నెల సార్ మీరు మాకు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి నెల అకౌంట్ వచ్చే విధంగా మాకు దయచేసి చూడాలి. అదేవిధంగా ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు తప్పకుండా కల్పించే విధంగా అది కూడా ప్రతి నెల వచ్చే విధంగా చూడాలి. ఇంకొకటి మేము వేధింపులకు గురవుతున్నాము. దయచేసి ఎట్లాంటి వేధింపులు అంటే మన ఎల్సీ కొరకు అంటే రకరకాల అంటే అధికారులతోటి ప్లస్ మన తర్వాత కన్జ్యూమర్ మాట్లాడుతున్నా ఏంది నీ రెస్పాన్స్ ఏంటని. ఒకవేళ మాకు పర్సనల్ ఫోన్లు 2 ఉన్నప్పటికీ ఆఫీస్ ఫోన్ 1 ఉన్నప్పటికి కూడా పర్సనల్ ఫోన్ 2 ఫోన్లు వస్తాయి, తర్వాత ఆఫీస్ ఫోన్కి వస్తుంది. అట్లాంటి సమయాలలో ఇది చేయకపోతే మా ఏఈ గారు ఏం చెప్తారంటే ఫోన్ చేసి ఏమైనా ఫోన్ ఎత్తలేమంటారు. ఒక్క మనిషి 3తో ఎట్లా మాట్లాడతారు. వీళ్ళు ఏమంటారంటే ఈ మధ్యలో ఏమైందంటే అధికారులు ఏఈకి ఏమైనా ఏ చిన్న విషయంలో కూడా ఏఈ గారికి ఫోన్ కొట్టుడు మాట్లాడు. వీళ్ళేమంటారు ఏమైనా రెస్పాన్స్ లేదని అని మాట్లాడు. ఒకటి ఏంటంటే ఎక్కడికి పోయినప్పుడు కూడా ప్రైవేట్ ఎంప్లాయీకి అసలు భద్రత లేకుండా అయిపోతుంది. కాబట్టి దయచేసి ఈ ఉద్యోగ భద్రత అనేది మనకు మస్ట్ కంపల్సరీ. ఉద్యోగ భద్రత అనేది కంపల్సరీ మనకు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. దీని గురించి ఏం రూపకల్పన చేస్తారనేది ఒకటి కమిటీ మొత్తం రాష్ట్ర కమిటీ ఇది ఒకటి ఆలోచించాలి. తర్వాత మనకు ఒకటి చట్ట పరిధిలో ఎన్ని ఇప్పుడు కొన్ని మనకు చట్టాలు కూడా జీవోలు కూడా ఎన్నో రిలీజ్ అయిపోయినాయి, ఇంప్లిమెంటేషన్ కాలేకపోతున్నాయి. కారణం ఏంటి? ఎక్కడ నొక్కి ఎక్కడ అవుతుంది అంటే ఎక్కడొక్కడ ఒకరుంటే ఒకరు సరిగా ఉంటే ఒకరు సరిగా లేకపోవడం. కాబట్టి ఇవన్నిటికీ ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా మన దగ్గర ధైర్యం అనేది లేకపోవడం. దయచేసి నా కాంట్రాక్ట్ కార్మికులకు నేను చెప్పేది ఏంటంటే అన్ని వర్గాల వారికి ఫస్ట్ ఏంటంటే మనము కమిట్మెంట్ అయి ఉండాలి. మన కమిట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా ఫంక్షన్స్ కాలేదు, ఫెయిల్యూర్. ఆ కమిట్మెంట్ అంటే మనము చేసే పనిలో నిమగ్నమై ఉండాలి. తర్వాత జవాబుదారీతనం కలిగి ఉండాలి. మనం అట్లా కలిగి ఉన్నప్పుడే మనం కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసుకోగలుగుతాం. ఒకటి మన దగ్గర ఏమైతుందంటే ఎవరైనా తప్పు చేసిన మన తోటి కార్మికుడు సపోజ్ మిస్టేక్లా అన్ని కరెక్ట్ చేయాలని ఏం లేదు. ఒకటి ఏదైనా పొరపాటు జరిగిపోతే అది అతని మీదకి నెట్టేసి నేను సేఫ్ ఉండాలి అనే సిచ్యువేషన్స్ కలిగి చాలా మంది ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఒకటి ఏమంటుందంటే ఒక సబ్ స్టేషన్ లో అసలు మనకు పవర్ అంటేనే ఆల్టర్నేటివ్, ఎలక్ట్రికల్ అంటే ఆల్టర్నేటివ్. అదే ఏ ఎలక్ట్రిక్ పూడ్చుకున్నా కూడా మనకి ఏమైందంటే గ్యారంటీ 1 year ఇస్తాడు. ఎందుకు ఎక్కువ చేయాలంటే దాని వారంటీ గంటనే అంటాడు. అది అప్పటి వరకు కూడా పనిచేస్తే లేకపోతే రిప్లేస్మెంట్ చేస్తే లేకపోతే దాన్ని రిపేర్ చేసేస్తాడు. కానీ మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఎన్ని వేలు అంత వేలు పెట్టి మొత్తం మనకు
అది చేసుకొని నాణ్యత లేకుండా వాటిని పెట్టేసి ఏ చిన్న సమస్య అయినప్పటికీ కూడా మాకు ఇది ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మానవుడు జరిగింది కాబట్టి సిచ్యువేషన్ ప్రతి ఒక్కటి ఇప్పుడు నాకు జరిగిందని రేపు మీకు కూడా జరగవచ్చు. నేను ఎందుకంటే కంపల్సరీ ఇవన్నీ అవసరం. ఏ చిన్న ఇష్యూ అయినప్పుడు కూడా మనమే నష్టపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏ అధికారి కూడా ఇంకొకటి చెప్పాలి, ఎవరైనా కూడా అధికారికంగా ఒకవేళ మన లైన్ మెన్ ఉంటారు, మన సమస్యలు లైన్ మెన్ ఉంటారు, జేఎల్ఎంలు ఉంటారు, ఆ లైన్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఏఈలు ఉంటారు. పూర్తి రెస్పాన్సిబిలిటీ ఏఈ గారు కలిగి ఉండాలి. కానీ మన అతి సమస్యలు ఏమవుతుందంటే వాళ్ళు దులుపుకోవడానికి ఇంకొకటి మాకు ఏఈ గారు ఏమంటుందంటే మీరు ఏదైనా లాగుకున్నా రాయకండి అయ్యా, వితౌట్ మీకేంటి ఫోన్ ద్వారా నేను చెప్తా కదా మీకు ఇది ఎందుకు రాసిరే అంట. అది అయితే మంచి అయితేనో పర్వాలేదు, చెడు అయితే ఏమైందంటే మనమే ఇబ్బందులు పాలవుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారికంగా ఒకవేళ ఒక అధికారి దగ్గర మనం కింద పనిచేసినప్పుడు ఏ సమస్య వచ్చినప్పటికీ దయచేసి వినాలి, ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మనల్ని బలి చేసుకుని తప్ప వాళ్ళు బలవుతున్నారు. ఎందుకంటే మేము 40,000 జీతాగలం. మాకు చెప్పిన విషయం ఏంటంటే మేము 40,000 జీతాలు మా పేరు రాస్తారా, మీరేమన్నా అన్ని ప్రైవేట్ వాళ్ళు ఇది అంటే ఏది ఏమైనప్పటికీ కూడా మనల్ని బలి చేసుకుని తప్ప వాళ్ళు బలవుతలేదు. ఇది అందరూ ప్రతి ఒక్కరు గమనించుకొని దయచేసి చట్టము ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ ఎందుకు కాలేకపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే మీ జిల్లా కమిటీలో చెప్పుకోలే, మీ జిల్లా అంటే ఎందుకంటుందంటే సమస్యలు అనేటిది సమస్య దృష్టిగా చేసి ఎట్లా సాధించుకోవాలనే ఆలోచన ప్రతి కమిటీ మెంబర్ కలిగి ఉండాలి. తర్వాత మన కమిటీ రాష్ట్ర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ అందరూ ఒక బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే సక్సెస్ఫుల్ కాగలుగుతాం. అంతేకాక కానీ పేరుకు మాత్రం నేను కమిటీ మెంబర్ అయితే అది మాత్రం నేను మాత్రం చేస్తాను. కాబట్టి నా ఒక విన్నపం ఏంటంటే చట్టబద్ధత కలిగి ఉన్న ఇప్పటి వరకు మనకు ఏదేదైతే మనకు ఈ సాయంత్రం 3 నెలలకు అసలు రద్దు చేయాలన్నది మనకి 7 రోజులలో సాలరీ ఇవ్వాలి. ఇవ్వకపోతే కాంట్రాక్టర్కు అది చేయాలని మాకు ఆల్రెడీ లేబర్ కమిషనర్ చెప్పిండు. చెప్తే అది ఇంప్లిమెంటేషన్ అయితే అయితే లేదు. వాళ్ళు ఏమన్నారు ఇంకొకటి మా జిల్లా మా హుజరాబాద్ డివిజన్ ఆఫీస్కి పోతే లేబర్ ఆఫీస్కి పోతే ఆమె ఏమంటారు మాకు లేని సహకారం ఇంప్లిమెంట్ మాకు లేని సహకారం బాపని మానే చేసుకోవడం మీరు కరెక్ట్గా తీసుకొని మా బేబీ లేదంట. అయితే ఎవరి పనికి వాళ్ళకే భారం ఏర్పడదు. దయచేసి ఏంటంటే ఎవరి పని వాళ్ళు సఫై చేసుకుంటే ఈ సమస్య ఉండదు. ఎవరి పని వాళ్ళ రుజుట్లా మనకి ఇట్లాంటి ఇబ్బందులు తయారవుతున్నాయి. కాబట్టి దానికి అందరం సహకరించాలి. దయచేసి ఈ రాష్ట్ర కమిటీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఇంత ప్రేమగా పిలిచిన విధానానికి వాళ్ళకి మేము రుణపడి ఉంటాం. మా సమస్యలు తీర్చున్న విధానానికి కూడా మేము కట్టుబడి ఉంటాం. తప్పకుండా చెక్కుల ద్వారా ఒకటి విషయం కంపల్సరీ చెప్పాలి. చెప్తున్న సోదరులు అందరూ మంచిగా చెప్తారు. కానీ విషయం ఏమైతుందంటే కొన్ని ప్రాంతాలలో చెక్కుల ద్వారా వేతనం చెల్లిస్తున్నాం అంటారు. కాకపోతే అలా ఒక లింక్ లిటిగేషన్ వస్తాను. ఏమంటారంటే చెక్కుల ద్వారా ఇచ్చుకుంటూ రిటర్న్ పైసలు తీసుకుంటాను. ఇది చెప్తలేదు. రిటర్న్ పైసలు డబ్బులు ఇస్తేనే మిగతా చెక్కులు ఇస్తాను. దయచేసి ఇట్లాంటి ఈ కార్యక్రమాలు చేయాలి. కానీ దయచేసి అవి ఎవరు చెప్తారు ఇంకోటి భయపడదు. ఇంకొకటి ఏంటంటే ఆపరేటర్లు కానీ ఏ పని చేసినా మీ పని మన పని మనం చక్కగా చేసుకున్నట్టయితే ఇంకొకటి భయపడాలి. పని మనం పంటాలను కూడా భయపడాలి. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే, ఎందుకంటే ఇక్కడ అంతా ఇంకా మనకంటే లేదు కాబట్టి మనమే వచ్చినాయి కాబట్టి సమస్య ఏంటంటే ఒకరికొకరు అన్నదమ్ముల వారి ఉండి మన సమస్యలు మన రాష్ట్ర కమిటీకి, మన జిల్లా కమిటీకి, మన రాష్ట్ర కమిటీకి ఇచ్చినట్టయితే మనం అందరం ఖచ్చితంగా నెరవేరుస్తారని నేనైతే ఆశతో ఉన్నా. ఖచ్చితంగా చేస్తారని నేను ఆశిస్తున్నా. దయచేసి రేపు ఇంకొకటి సూచన ఉంది నాకు ఏంటంటే, ఇప్పుడు మనకు ఆన్లైన్ సిస్టమ్ ఐడి కార్డ్స్ ఇస్తారు కదా. ఈ ఆన్లైన్ సిస్టమ్ లో రాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చినాం ఇంకో గంట కూడా మర్చిపోతాం. దయచేసి అలా వినాలి. వాడు ఏమన్నా నేను ఏదైనా ముఖ్యంగా మాట్లాడతాను. అదే ఏదైనా కూడా నాకు ఇప్పుడు మనం 2 ఫోటోలు ఇచ్చి ఐడి కార్డ్స్ తీసుకుంటున్నాం కదా సార్. అయితే నా ఆలోచన ఏంటంటే ప్రతి సబ్ స్టేషన్ నుంచి 3 ఫోటోలు ఇవ్వాలి. అది వాళ్ళ డివిజన్ బాడీ ఉంది కదా, డివిజన్ బాడీ వాళ్ళు రికార్డు మెయింటైన్ చేసి ప్రతి ఒక్క ఫోటో అందులో పేరు సంబంధించింది ఎప్పటికి మొత్తం బయోడేటా ఎట్లా ఉంటుంది కదా, ఇక్కడ ఎట్లా ఉంటుందో అక్కడ కూడా మన ఫస్ట్ మన డివిజన్లో ఉండాలి. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ప్రతిదీ మనం అడిగి తెలుసుకోలేము. కాబట్టి వాళ్ళ ఫోటో ఉంటే మనం 4 సార్లు తిరిగేస్తాం కాబట్టి ఫోటోతో ఖచ్చితంగా మంచి ఐడెంటిఫై అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా దయచేసి తీసుకున్న అన్ని జిల్లాలలో కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ 3 తీసుకొని ప్రత్యేకమైన ఒక పెట్టుకున్నట్లయితే బాగుంటుందని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు.
787784. థ్యాంక్ యూ. డివిజన్ నుంచి శ్రీశైలం నా పేరు, డివిజన్ అధ్యక్షుడిని. నా సెల్ నెంబర్ 9493966084. మన కార్మికులందరికీ ఉన్న సమస్యలు ఒకటే, అందరూ మాట్లాడుతున్నారు, పదే పదే చెప్పి విసిగించాల్సిన పని లేదు, అందరికీ ఉన్న సమస్యలు తెలుసు. ఇప్పుడు ముఖ్యంగా కార్మికులకు వచ్చేసి మా నల్గొండ డివిజన్లో సెప్టెంబర్ వరకు జీతాలు తీసుకున్నాం 6,996 రూపాయలు. మా డీగాతో మాట్లాడి ఆ 7,158 రూపాయలు కూడా ఇప్పిస్తాను నిన్ననే మాట్లాడినాం మా డీగాతో. సమస్యలు అంటే పుట్టగొడుగా వస్తాయి, మన ఈ సమస్యలు ఎప్పుడు తీరవు. మరి మన సమస్యలు మన స్టేట్ కమిటీ వాళ్ళు మన అందరం కలిసి చిన్న చిన్నగా ఒక్కొక్కటి సమస్య పరిష్కరించుకోవాలని కోరుతున్నాము. ఇక సబ్స్టేషన్ ఆపరేటర్స్ వచ్చేసి యాడ్స్లలో లైట్లు ఉండవు, ఒక ఆపరేటర్ మాత్రమే ఉంటాడు, వాచ్మెన్ ఉండడు. వాళ్ళకు దినదిన ప్రాణగండం సబ్స్టేషన్ యార్డ్లలో. సో కట్టర్స్ వచ్చేసి ఫీల్డ్ మీద పనిచేస్తే తీగల మీద ఏరాడబట్టి చనిపోతున్నారు. మిర్యాలగూడెంలో ఒక కట్టరు అదేవిధంగా చనిపోయిండు. మరి ఆ సమస్యకి మరి మా తల్లిదండ్రులు వచ్చి ఎస్సీ గారి ముంగట చేసి సమస్య పరిష్కారం కాకుండా అక్కడ లైన్ మీద 1,00,000 రూపాయలు అడగటం, అక్కడ పనిచేసిన కట్టరు తీసుకపోవడం, వాళ్ళని 50,000 డిమాండ్ చేయడం కాకుండా డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ చెల్లించే విధంగా మన చేతులకి ఆలోచించి చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం నడిచిన కాంట్రాక్టర్ని భయపడాల్సిన పని లేదు, అధికారులకు భయపడాల్సిన పని లేదు. మనము గట్టిగా ఎదురు తిరిగి మాట్లాడితే అధికారి కాంట్రాక్టర్ అయినా మళ్ళీ మనకు లిస్టులే ఇవ్వడు. కాంట్రాక్టర్ మనల్ని తీసేస్తున్నట్టే మనం కరెక్ట్గా పనిచేసినా తీసేసిన ఒకవేళ ఆ తీసేసిన సమయంలో మనం ఒక్కడికి 10 మంది తోడై మనం ఉద్యోగం చేసి గట్టిగా మాట్లాడితే ఏదైనా మన సమస్య పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి ప్రకాష్ రావు గారి నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఖమ్మం నుంచి మన సమస్యల పైన మాట్లాడాలి, సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మా తోటి కార్మిక కూడా తెలంగాణ తెలియజేస్తున్నాము. ముందుగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇలాంటి ఒక ఆధారితకి సంబంధించినటువంటి విషయాల మీద జాగ్రత్త చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షాలు చేయడం అనేది మరి స్టేట్ కమిటీ వాళ్ళు చేసినటువంటి ఒక మంచి నిర్ణయం. ఎక్కడ కాంట్రాక్టర్ లేబర్ కూడా మిలియన్ కానీ ఇలాంటి దయచేసి ఉండకపోవచ్చు. ఇంకా ఈ కార్యక్రమం చేస్తున్నది మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ సంస్థలు అందరూ చెప్తూనే ఉన్నారు. కాంట్రాక్ట్ లేబర్ సంస్థ అంటే శాలరీ పేమెంట్ ఒకటి, ఈఎస్ఐ ఒకటి, తర్వాత ఆరోగ్య సమస్యలు ఒకటి, హెల్త్ సమస్యలు ఒకటి, తర్వాత సాంకేతికంగా వారికి ఏం భద్రత ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు లేవని మనం చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థని బాగా ప్రోత్సహించినటువంటి ఈ ప్రభుత్వ సంస్థలలో బాగా కాంట్రాక్ట్ లేబర్ ప్రోత్సహించి కాంట్రాక్ట్ వ్యవస్థని బాగా ఉధృతం చేసి వాటికి ఎక్కువ పర్సెంటేజ్ చేయాలి. కాంట్రాక్ట్ లేబర్ విధానాన్ని కూడా చేసి పర్మనెంట్ సోర్సెస్ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ ఎంప్లాయీ వ్యవస్థ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ క్యాడర్ని గవర్నమెంట్ క్యాడర్ మొత్తాన్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ స్థానంలో ఎటువంటి కాంట్రాక్ట్ లేబర్ మొత్తాన్ని కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల కాంట్రాక్ట్ లేబర్కి సంబంధించిన హక్కుల్ని కూడా మనకు కావాల్సే విధంగా కాంట్రాక్ట్ లేబర్ చట్టాలను కూడా దొంగలకి వాళ్ళకి ఇష్టమైనటువంటి కాంట్రాక్ట్ లేబర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ చట్టాన్ని అమలు చేసిన అధికారులు కూడా పక్షవాదం మన పైన వహిస్తూ ఉన్నారు. దీనికి వారికి యూనియన్లు, మేనేజ్మెంట్, కాంట్రాక్టులు ఇవన్నీ కొనుక్కాయి. కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థ బాగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. కాంట్రాక్టులు లేబర్ బతుకుని కూడా వాళ్ళ జీవితాలను అగమ్యగోచరం చేసి వాళ్ళకి ఎటువంటి మద్దతు లేకుండా చేసి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఉండేది జీవో రేట్లు ఎప్పుడు కూడా ఉండేది, ఈ ఉద్యోగం ఎప్పుడు కూడా ఉండేది, ఈఎస్ఐ కూడా ఎప్పుడు ఉండేది, జీవితాలు ఉండేది. మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి డబుల్ కార్పొరేషన్ కానీ రాష్ట్ర కాంగ్రెస్ కానీ నేను జగన్ పెట్టాను. నేను జగన్ సంబంధించిన కేంద్రీకృత జగన్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సమస్య బాగా మరి ఎక్కువ సమస్య మీరు చెప్తున్నారు, ఎక్కువ సమస్య మా వద్ద చెప్తున్నాం. జై తెలంగాణ. ఇప్పుడు వస్తున్నా అదే అందరికీ సాయం ఏమో తీసుకొచ్చి పండుకొని దయచేసి
2 మంది ఉన్నారు, దయచేసి వాళ్ళ గురించి ఆలోచించి. ఖమ్మం జిల్లా ఇంజనీర్ కేఎస్ ప్రకాష్ గారు, సెల్ నెంబర్ 9866999016. ఇంకా సమయానికి జరిగినంత మనసులో పెట్టుకోలేనా? 15 నిమిషాలు ఉంది, 10 మంది ఉన్నారు, మనిషి ఒక 2 నిమిషాలు మాట్లాడితే పుణ్యం ఉంటుంది దగ్గర. ఇప్పుడు విద్యుత్ సౌధ నుంచి యాదగిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సమయాన్ని మళ్ళీ దృష్టిలో పెట్టుకోవాలి. అందరూ సమస్యల గురించి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇంతవరకు మన ట్రేడ్ యూనియన్స్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు లంచ్ అవుట్ డెమోక్రసీ అన్ని యూనియన్స్ వచ్చి మా దగ్గర కాంట్రాక్ట్ లేబర్ తీసుకున్న వచ్చేసి మా విద్యుత్ సోదరులు యూనియన్ సోదరు వచ్చేసి కనీసం డెవలపర్ యూనియన్ జిందాబాద్ అంటే 5 మంది లేదు. అక్కడ లంచ్ క్యాంటీన్ నుంచి కిందికి వస్తున్న కాంట్రాక్ట్ లేబర్స్ మాపి ఆల్ ద్వారా లంచ్ అవుట్ డెమోక్రసీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ రోజు మనం ఇప్పుడు పెట్టుకున్న ఈ తెలంగాణ ఏదైతే యూనియన్ ఉందో ఏ ట్రేడ్ యూనియన్స్ కి తక్కువ కాదు అని చెప్పుకోవడానికి మనం కాంట్రాక్ట్ లేబర్స్ నేను ఇదే ఎలక్ట్రిసిటీ బోర్డులో 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంట్రాక్ట్ లేబర్స్ వస్తున్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగులు అందరికీ కూడా నాకు తెలుసు. దీంతో మాట్లాడితే రివర్స్ గా ఏమవుతుందో కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే మన ఇష్యూ అది సూక్ష్మమైన చిన్నది, కానీ అది మనం వాళ్ళు కట్టి చిన్నదైనా మనం పడుతున్న బాధ మాత్రం వాళ్ళ అవన్నీ మేల్పండు చూస్తే బాగానే ఉంటుంది. మనం చూడడానికి మామూలుగానే ఉన్నాం, కానీ మన సమస్యలు మాత్రం ఇప్పి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆ ఇప్పే జోలికి మాత్రం పోవట్లేదు. ఈ ప్రతి కాంట్రాక్ట్ లేబర్ విషయంలో పదే చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయి ఉద్యోగం వారికి దోచుకొని తినడం ఎలా, వీళ్ళని దౌర్జన్యం చేసి బెదిరించడం ఎలా, వీళ్ళ ద్వారా మాకు పని తీసుకోవడం ఎలా. పని తీసుకో పద్ధతిగా ఉంది, చేస్తా, అది మా జన్మ. కాంట్రాక్ట్ లేబర్గా మేము వచ్చాం, చేస్తాం. సంస్థకు ఎన్నుముకైన మనల్ని చిన్న చూపు చూడడం సరిగ్గా. ఎన్నో సందర్భంలో ఏదైతే చూపించి మాట్లాడే ఇదే పద్ధతిలో ఇది మీది మాట్లాడుతున్న పద్ధతి సరికాదు సార్. ఎప్పటికైనా సరే సీమనే కదా నలపేసుకుంటూ పోతే తొప్పలని మీది సీమల పుట్టలు పెట్టాలంటే మాత్రం ఖర్చు సంతగా జోలికి పోకండి. మన ఇదే విషయంలో చెట్ల ద్వారా పేమెంట్ చేస్తున్నారు, తర్వాత గ్యాస్ తీసుకుంటున్నారు. ఇదే ఎనకటి బిల్డింగ్ లో సేమ్ ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా ఈ గ్యాస్ మొత్తం వెళ్ళేసి అక్కడ ఏ ఏరియాని నిన్న తీసి వచ్చాం. ఆ కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఏ ఏరియాలో నుంచి చిన్న ఎడ్యుకేషన్లు పెట్టుకొని ఇతరులను వేధించడం, వాళ్ళ ద్వారా వాళ్ళ పనులు తీసుకోవడం, వాళ్ళు వచ్చిన రాకుండా వాళ్ళకి పర్సెంట్ వేసి రావాల నుంచి జీతాలు తీసుకోవడం, ఇవన్నీ చాలా మంది దృష్టిలో. ఇది ఏంటంటే కమిటీ ఇప్పుడు మనం కాంట్రాక్ట్ లేబర్గా ఈ స్థాయికి ఇంతమంది కూడా మీటింగ్ పెట్టుకొని ప్రతి జిల్లా నుంచి వచ్చి మనం మాట్లాడుకునే అవకాశం మనకు కలిగింది. కాబట్టి ప్రతి జిల్లాకు చేసిన కమిటీ, ఆ డివిజనల్ లెవెల్కి సంబంధించిన కమిటీ, అక్కడ ఉన్న పరిష్కారానికి మీరే పరిష్కారం చేయండి. అక్కడ కానీ స్టేట్ బాడీకి చెప్పండి, స్టేట్ బాడీ ప్లస్ 4 డిస్ట్రిక్ట్స్ ఒక్క చోట ఒక్కరి ప్రాబ్లం కాదు. కాంట్రాక్ట్ లేబర్ అనేది ప్రతి ఒక్కరి మా ప్రాబ్లం ఇది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ నాకు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ లో ప్రాబ్లం ఏంటి, వాళ్ళు వస్తారా రాదో, అయ్యా నాకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందో, అదేం కాదు. మన న్యాయంగా పనిచేసినంత వరకు మన న్యాయబద్ధంగా మనకు రావాల్సిన సదుపాయాలు కానివ్వండి, పేమెంట్ కానివ్వండి, ఏదైనా సరే ఎవరు తీసేస్తాడని గుట్టం గంటకి భయపడాల్సిన అవసరం లేదు. మనం పని చేస్తున్నాం, మన పని భద్రత కావాలి. ఈ కాంట్రాక్ట్ విషయాల్లో ఇప్పుడు మిత్రులు చెప్తారు ఇక్కడ సొసైటీ చేసుకుంటామని. విద్యుత్ సోదరులు మేము కూడా సొసైటీ చేసుకున్నాం. సాధ్యమైన ఇలాంటి దళారీ కాంట్రాక్టర్ పోవాలంటే సొసైటీ చేసుకొని ఆ డివిజనల్ లో ఎంతమంది ఉన్నారు, మినిమం 20 మంది ఉంటే సొసైటీ చేసుకోవచ్చు. ఆ సొసైటీ చేసుకుని అసలు కాంట్రాక్ట్ ఏదైతే మనం టెండర్ తీసుకుంటున్నామో అదే దాని డబ్బులు మనమే షేర్ చేసుకుంటాం, మనమే కట్టుకుంటాం, మనమే కట్టుకుంటాం. ఆ వచ్చిన ప్రాఫిట్ మనమే తింటాం, మన పేమెంట్ మనమే చేసుకుంటాం. కాబట్టి అక్కడ ఏ దళారికం ఉండదు, ఏది ఉండదు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దవాలి. అంతా కాదు కూడా సొసైటీ చేసుకొని మన వరకు మన కాంట్రాక్ట్ మనమే తీసుకున్న పద్ధతిలో దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏమైనా కావాల్సి వస్తే ఈ సొసైటీ విషయంలో నా పేరు యాదగిరి, నా నంబర్ రాసుకోండి 9949891622 విద్యుత్ సోద. మీకు ఎనీ టైం కాల్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ టోటల్ గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిఎఫ్ గురించి భయపడుతున్నారు, పిఎఫ్ గురించి కట్టట్లేదు, అదే ఇప్పుడు టోటల్ గా ఆన్లైన్ అయింది. ఈ మా ఆన్లైన్ లో మన పేరుతో సబ్మిట్ అవుతేనే కంపల్సరీ మనకి రిసిప్ట్ వస్తేనే అది దాని లెక్క అవుతుంది. కానీ దానికి ఇది ఈఎస్ఐకి సదుపాయాలు చోటు చాలా ఉన్నాయి. ఈఎస్ఐ కూడా సాధించుకుంటే పిఎఫ్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఈ సొసైటీ మనం చేస్తున్నాం అనుకో, దీని డీటెయిల్స్
ఏదో స్టేట్ లెవెల్ బాడీ, ఎప్పుడైతే స్టేట్ లెవెల్ బాడీ సపరేట్, డిస్ట్రిక్ట్ బాడీ సపరేట్ కాదు, డిస్ట్రిక్ట్ బాడీ సపోర్ట్ చేస్తేనే స్టేట్ బాడీ నిలబడేది. ఏ స్థాయి సరే కింది స్థాయి నుంచి మనం చేసే ఉద్యోగాలకు వాళ్ళకి అవార్డులు రివార్డులు తీసుకొని ఫోటోలు తీసుకొని ఫోటోలు పెట్టుకొని 10 మందికి డిన్నర్ చేసుకుంటున్నట్టు అట్లా కాకుండా ప్రతిదీ కూడా కింద మనం ఎంత యూనిటీగా ఉంటే మన యూనియన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన యూనియన్ మన కోసం పుట్టింది. మనది ఒకటి, ఒక లీడర్ ఉన్నాడు అన్నాడు కాదు, మనమే లీడర్. మనం కాని రోజు నాడు అన్న వస్తాడు, తమ్ముడు వస్తాడు. ఇందులో లీడర్లని నమస్తే అన్నా ఏం లేదు, అందరూ అలా ఈక్వల్. కాకపోతే ఏంటంటే అందరం గట్టిగా కంఠం పెట్టి మాట్లాడలేము కాబట్టి, మాట్లాడేవాడు ఒకటి కావాలి కాబట్టి, ఏ లెటర్ చూపెట్టాడో ఒకటి కావాలి కాబట్టి ఓ యూనియన్ ఉంది, మెయిన్ బాడీ ఉంది. ఆ మెయిన్ బాడీ మనం కాని రోజు నాడు మెయిన్ బాడీ వస్తుంది. వాళ్ళకు మాట్లాడే పద్ధతిలో వాళ్ళు మాట్లాడతారు. మన డిస్ట్రిక్ట్ బాండ్లో ఉన్నారు, కింది స్థాయి బాండ్లో ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు ఇలా బాడీ మెంబర్ అని కానీ మెంబర్ నుంచి మొదలుకొని ప్రెసిడెంట్ వరకు కూడా కలిసి కట్టుగా పనిచేసి తోటి భయపడే వాళ్ళు ఎవరు కొందరు యూనియన్స్ అంటే భయపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చదివి చెప్పండి. ఆలోచించి యూనియన్ ని బలపతం చేసి మన యూనియన్ ని ముందుకు తీసుకుపోవాలని యూనియన్ కోరుతూ తెలంగాణకు ధన్యవాదాలు. మనకి ఇప్పుడే బిర్యానీ అని గుర్తు చేయండి. ఆ యూనియన్ మీ పాడేది ఏడ పోయినా కాంచనాలు బుక్ చేసుకుంటాం, మనం బిర్యానీ అనుకుంటాం. మాకైతే స్తోమత లేదు, బిర్యానీ లేదు. నిజంగా అయితే పోయి మన సమస్యలు మనం వింటాం. ఇప్పుడు సిబిడిసిఎల్ కార్పొరేట్ ఆఫీస్ నుంచి శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క రోజు మనం గుర్తుపెట్టుకొని ఆ రోజు సమస్యలు మాకు లేవు అనే దాని మీద మనం నిదర్శనం చేసుకొని పెద్ద ఎత్తున వర్క్షాప్ అనేది పెట్టుకున్నాం. దయచేసి ఇప్పుడైతే దృష్టిలో పెట్టుకొని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నా ఫోన్ నెంబర్ 970-147. నా పేరు డూపల్లి శివశంకర్. 970-147-3145. మహబూబ్నగర్ జిల్లా కార్పొరేట్ ఆఫీస్ జనరల్ సెక్రటరీ. గౌరవనీయులైనటువంటి అధ్యక్షులు మరియు సభకు విచ్చేసినటువంటి తోటి కార్మిక సోదరులకి తెలంగాణ వందనం. సమస్యలు అనేవి ప్రతి డివిజన్లో ఉన్నాయి. సమస్యలు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో మా కార్పొరేట్ ఆఫీస్లో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే జరగని విధంగా 2 కాంట్రాక్టర్స్ 1వ తారీఖు రోజు శాలరీస్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్స్ చాలా భయంకరంగా భయపడడం జరిగింది. ఈ రోజు అనుకున్న రేపైనా మమ్మల్ని తీసేయడానికి 100% గ్యారంటీ ఉంది. ఏ విధంగా అయితే ఈ కాంట్రాక్టర్స్ తీసుకోవాలని వీళ్ళు డిసిజన్ తీసుకున్నారో మనం కంపల్సరీ వెళ్ళిపోక తప్పదు. వీళ్ళు కాంట్రాక్ట్ కార్మికులకు మనం పాజిటివ్ గానే ఉండాలి అనే ఉద్దేశంతో 1వ తారీఖు రోజు శాలరీస్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మేము ఒక యూనియన్ పెట్టుకున్నాం. మా యూనియన్ వల్ల వాళ్ళు భయపడ్డారు. మా మీద ఈ రోజు కాకుండా రేపైనా కేసులు వేస్తారు, మేము జైలుకు వెళ్ళడం ఖాయం అని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరు తప్పు చేసినా ఈ రోజు కాకుండా రేపైనా సరే కంపల్సరీ వాడి పనిష్మెంట్ అనుభవించడం తప్పదు. ఒకటి మన న్యాయంగా ఉన్నంత వరకు, ధర్మంగా ఉన్నంత వరకు మనల్ని ఎవడు ఏమి పీకలేడు. తెలంగాణలో ఏ అవినీతి కుక్కలు వచ్చినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ కంపల్సరీ జరుగుతుంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం శిక్షలు అనుభవించడం జరుగుతుంది. సో మా కార్పొరేట్ ఆఫీస్ లో మేమంతా ఒకటిగానే ఉన్నాము. మా సమస్యలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే ఒక సమస్య, ఈఎస్ఐ ఈపీఎఫ్ సరిగా లేకపోవడం. అందులో ఒక కాంట్రాక్ట్ సరిగా ఉంది, ఇంకో కాంట్రాక్ట్ సరిగా లేదు. ఇప్పుడు మళ్ళీ 3వ కాంట్రాక్ట్ వచ్చింది, అది ఎట్లుంటుందో తెలియదు. ఇంకా వాళ్ళకి శాలరీస్ రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లా చెప్తున్నా ఎవరు మాట్లాడతాం, మనం జల్దీ మాట్లాడాలి. సిటీ 1 డివిజన్ నుంచి ఎవరైనా ఉంటే అన్న వచ్చి మాట్లాడచ్చు. సిటీ 1 పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదే. సిటీ 1 నుంచి వచ్చి మాట్లాడాలి. ఎంత అందరం లేవు చేయలేదు. సోదరులందరికీ నమస్కారం. నా పేరు నరేందర్ రెడ్డి. నా సెల్ నెంబర్ 93-470-93942.
సమస్యలు అన్నీ ఇప్పటివరకు అందరూ చెప్పారు. మా సిద్ధివంత సమస్యలు ఏంటో మీరు ఉన్న లీడర్ల మద్దతు మద్దతు ముఖ్యంగా సమస్యలు అన్నీ మేమే ఇక్కడ నుండి పరిష్కరిస్తాం. మీడియా రాలేదు. 10-12-15 తారీఖు పాలన వస్తుంది. అది కూడా కొంచెం ముందుగా రావాలని కమిటీకి చెప్పాము ఆల్రెడీ. నా పేరు వెంకటేష్, సిద్దిపేట 9912202989. ఇక్కడ వేదికపై కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన జిల్లాను చూసిన వాళ్ళకి జిల్లాను చూసిన వాళ్ళందరికీ అలా. ఇప్పుడు ఒకటి విషయం ఏంటంటే కాంట్రాక్టర్ అని ఇంత మంచిగా ముద్దే పిలుస్తున్నా. కాంట్రాక్టర్ ఎందుకంటే ఒక దళారి అనొచ్చు కదా. రైతుకు ఒక కొనేవాడికి మధ్యలో ఉండేవాడు ఎవడు ఉంటాడన్నా? ఒక దళారి ఉంటాడు. అక్కడ రైతు లాభపడట్లేదు, కొనేవాడు లాభపడట్లేదు, మధ్యలో ఉన్నవాడు దళారి. ఆ దళారి లాభపడుతున్నాడు. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికుడు కూడా మనం వర్క్ చేస్తున్నాం. ఎక్కడ? డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాం. మనకి జీతం ఎవరు ఇవ్వాలి? డిపార్ట్మెంట్ ఇవ్వాలి. కానీ మధ్యలో ఈ దళారి ఇవ్వడన్నా మన దగ్గర మన ఈ కమిషన్ తీసుకుంటానికి ఈ దళారి వ్యవస్థ అనేది ఫస్ట్ మనం చేయాల్సింది అంటే దళారి వ్యవస్థ మనం రద్దు చేయాలి. ముఖ్యంగా ఈ దళారి వ్యవస్థ రద్దయిన కాంట్రాక్ట్ కార్మికులైన వాళ్ళు తల ఎత్తుకొని ఉద్యోగ భద్రత ఉంటుంది, ఇంకేమైనా ఉంటుంది, జీతాలు టైంకి వస్తాయి, పిఎఫ్లు కట్ అవుతాయి, ఈఎస్ఐలు కట్ అవుతాయి. ఈ దళారి అనేవాడు పోయినప్పుడు ఈ దళారి అనేవాడు ఉన్నంత కాలం మధ్యలో మన వీడు చీడప్పుడు కానీ వీడు మనం ఎప్పుడు రక్తం పీడించుకొని తింటూనే ఉంటాడు. దళారి అనేవాడు లేకపోతే ఆఫీసర్ కూడా కాంట్రాక్ట్ కార్మికుడు కాదు, మన కార్మికుడే కాంట్రాక్ట్ కార్మికుడే, విద్యుత్ కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికుడు కాదు, విద్యుత్ కార్మికుడు. ఈ దళారి పోయిన రోజు అది ఈ దళారి ఉన్నంత కాలం కాంట్రాక్ట్ కార్మికుడు ఈ శ్రమదోపిడి జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయన్నా ఈ సమస్యలని అందరూ చెప్పిరన్నా. ఇంకోటి మనకు ఆ యూనియన్ వాళ్ళు ఫోన్ ఇస్తలేరు, వీళ్ళు ఫోన్ ఇస్తలేరు, ఇవన్నీ వద్దన్నా. ఇయర్ వాళ్ళు అంచనా డిమాండ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఉండేది ఎంత? 10 మంది. వాళ్ళు ఎవరు ఉండేది ఎంతమంది? 20 మంది. మనం 20 మంది ఎక్కడ కాబట్టి 30 మంది, వాళ్ళు 10 మంది 20 మంది మన స్ట్రెంత్ రావుతుంది. మరి మనం లేకపోతే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారన్నా? ఇది మనం గుర్తించాలి. వాళ్ళు ఎవరు పోలిస్తలేరు, వీరెవరు పోలిస్తలేరు కాదు, మేము పోతాం. మాది యూనియన్, మాది సమస్య, నీ ఇంటి సమస్యగా, నా ఇంటి సమస్యగా, నా సమస్య నేనే పరిష్కరించుకుంటా అని మనం ముందుకు వచ్చి కలిసికట్టుగా పనిచేసిన రోజే మన సమస్యలనే పరిష్కారం అవుతాయి. ఇంతలో ముగిస్తున్నా ఈ టైం సమయం మనం ఇంకా ఏ లోకంలో ఉన్నాం? మనం ఇంత పెద్ద యూనియన్ పెట్టుకొని ఇంత డెవలప్ చేసుకొని మనం చెప్పుకుంటాం మాకు ఏదైతే సరిగ్గా అని చెప్పి చెప్పుకుంటాం. ఎందుకంటే మనం చేసిన మనం ఏం చెప్తున్నాం? మీరు కొట్లాడంటే మేము మీకు ఎక్కడ సపోర్ట్ ఉన్నామని చెప్పి యూనియన్ తరఫు నుంచి అందరూ చెప్తున్నారు. నాగరాజు గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, చేస్తూ కూడా వస్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం? యూనియన్ చేస్తుంది. యూనియన్ అసలు ఎవరు? యూనియన్ అంటే మనం ఒకటిగా ఉంటేనే యూనియన్. మనం అందరం వచ్చి ఇప్పుడు మనం నువ్వు చేస్తావు అని చెప్పేసి మనం మా దగ్గర నాకు బిజినెస్ సెక్రటరీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ 2 days నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. 2 days ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మా సిబిడిలో ఇద్దరు వర్కర్ని తీసేశారు. ఓకే 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 నేను కళ్యాణ రిపోర్ట్ చేస్తాను ఫీల్డ్ వర్కర్గా. అయితే మా దగ్గర సిబిడిలో ఇద్దరు వర్కర్లు తీసేశారు. అంటే ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదో సంథింగ్ దేనివల్ల సిఈడి గారు ఇద్దరు వర్కర్లు తీసేశారు. ఒకరికి 3 months నుంచి ఈఎస్ఐ, ఈపీఎఫ్, మన ఇన్సూరెన్స్ కింద అసలు ఆపేసి వేరే డ్రైవర్గా ఇచ్చేసాడు. అయితే అదే ప్రాబ్లం
ప్రాబ్లం ని కొత్తగా ఇచ్చారు కాబట్టి నాకు మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా సజెషన్ తీసుకున్నాను చెప్పి నారాయణ గారికి సాయిరాజు గారికి తీసుకొచ్చాను. వాళ్ళు లెటర్ ఇచ్చి ఇచ్చేస్తే వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ పోయిందో తెలియదు కదా 2 days లో ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఫోన్ చేసేసి ఏడీ గారు వాళ్ళు పిలిపించుకొని డ్యూటీలో పెట్టుకున్నాం. ఏం జరిగిందో ఏం కాదు ఎంతమంది పోయింది నాకు తెలియదు. వాళ్ళ నా సాయిరాజు కూడా నేను ఫోన్ చేసి చెప్పాను ఇట్లా ఈ సంగతి జరిగిందని చెప్పేసి. అది ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అయిందో తెలియదు. మొత్తానికి అయితే వాళ్ళు భయపడి ఏడీ గారు పిలిపించి డ్యూటీలో పెట్టుకున్నాం. ఇక్కడ వరకు అయితే మాకైతే ప్రాబ్లమ్స్ అయితే కొద్దిగా వీక్ ఉంది, కానీ చేస్తాం మ్యాక్సిమం ఖచ్చితంగా మేము ముందుకు సహాయం కార్మికులందరి తోడు కట్టుకొని అందరికీ చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటాం. జై తెలంగాణ. సెక్షన్ 14 మాకు వచ్చిన సమస్యలు ఏంటంటే చిన్న చిన్న సమస్య ఒక్కసారి రకరకాల ఇట్లా కన్నీ మనసులో మాయమైపోతాయి. కాకపోతే ఏంటంటే సెక్షన్ లో ఏఎల్ఎం కానీ జేఎల్ఎం కానీ జూనియర్ లైన్మెన్ కానీ ఉన్నారు, కానీ వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా సీఎల్ మీద మిగతా మీద ప్రెషర్ ఎక్కువ ఉంది. దాన్ని ఒక్కసారి తిరిగి చూస్తే పటమయమైతే చిన్న సమస్య ఏంటంటే ESIPF 3 సంవత్సరాలకు ఒకసారి స్లిప్పులు ఇస్తారు, మీదే మళ్ళీ చూపిస్తారు. ఇది ఒక్కసారి విన్నపించుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు రాయల్ గారికి మరియు కార్మికులకు విప్లవంగా జై తెలంగాణ. ముఖ్యంగా అందరూ మాట్లాడే సమస్యల గురించి. సమస్యలు ఏంటంటే శాలరీస్ ప్రతి నెల 3వ తారీఖు మనకు రావాలి, ప్లస్ ఈపీఎఫ్ స్లిప్పులు ప్లస్ ఈఎస్ఐ. ఇకపోతే కార్మిక చట్టాన్ని తుంగలోకి రాజ్యాంగం కార్మికులు ఇచ్చిన హక్కుల్ని దుర్మార్గంగా కావాల్సిన దోపిడీ విధానాన్ని పెంచి పోషిస్తున్న ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఘోరం ఉండేది ఈ ప్రభుత్వం దిగువచ్చేంత వరకు పోరాడుతున్నాం. మన న్యాయమైన చట్టమైన డిమాండ్లను సాధించుకుంటామని అందరినీ కార్మికులు రెగ్యులరైజ్ చేయాలని మనం చేయబోయే అత్యంత పోరాటాన్ని సైనికుల్లా కదిలిరావాలని సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. బలమే జీవితం, బలహీనతే మరణం, ఐక్యతే మన ఆయుధం. పోరాటం సైలెంట్ ఉంటే మనకి ఉంటుంది. అయితే మిత్రులారా, ఒకటి ఏంటంటే కిరాపేట డివిజన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏంటంటే మేకర్ ఉంది. అందరూ నాకన్నా ముందుగా వచ్చిన మిత్రులందరూ చెప్తున్నారు. ఫస్ట్ ఒకటి ఏంటంటే శాలరీ అనేది అనే విషయానికి వస్తే మా దగ్గర చేస్తున్నటువంటి కాంట్రాక్టే సేమ్ ఇక్కడ సిటీలో చేస్తున్నాడు, పేరు రవీందర్ రెడ్డి. ఇక్కడ జీతం విషయానికి వస్తే 71,55 ఇచ్చేసాడు. మన యూనియన్ లో పనిచేస్తున్న మన మిత్రుడికి ఆ విషయం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా. అయితే అదే కాంట్రాక్టర్ మా దగ్గరకు వచ్చేసి రెగ్యులర్ జీతానికి సంబంధించి 6,600 ఇచ్చిండు యూనియన్లకు సంబంధించి. అయితే మేము విషయం తెలుసుకున్న తర్వాత మాకు కూడా సిటీలో ఇచ్చినట్టుగా 71,58 ఇవ్వండి, లేకపోతే మేము తీసుకోమని చెప్పేసి అన్నాం కాంట్రాక్టర్. ఆల్రెడీ నేను అక్కడికి కాంట్రాక్టర్ దగ్గరికి పోయేసరికి ఏం బాబు నువ్వు లీడర్ అట, ఏసరికి అంత యూనియన్లో చేస్తున్నావాట, ఏదో చేద్దాం అనుకున్నావాట. ఓ మస్తు మందిని చూసా, గవర్నర్ కూరలను పీఠం చూడడం చాలా మంది చూసినా, ఎవ్వరికి భయపడడం, నీకు భయపడతా అని చెప్పేసి కింది మీద చూసినాం. సరే మంచిది సార్, భయపడాల్సిన అవసరం లేదు. నేను నీ దగ్గర పనిచేస్తున్నా, నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది. నీకు నాకు సంబంధం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నీ ఆధీనంలో పనిచేస్తున్నాం, గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్నాం. ఆ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు నీకు వాళ్ళ కమిషన్ ఏదంటే మీరు అవతల చూసుకోండి. మాకు రావాల్సినటువంటి జీతం 71,50 మాకు ఇచ్చేసేయండి. అట్లా ఇస్తే తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని చెప్పేసి వెళ్తాం. నాతో పాటు ఇంకో 5 సభ్యులు వచ్చిన వాళ్ళు ఆగేసింది. ఆగిన తర్వాత ఏంటి నువ్వు అంతేనా అంటే అంతే, ఇస్తూ తీసుకుంటే లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పి బెదిరిస్తున్నాం అని అన్నాడు. ఏదో రేపటి నుంచి రైడింగ్ చేస్తాను నైట్ ఫస్ట్ డ్యూటీలో లేనప్పుడు ఒకవేళ నిద్రపోయినాక ఉంటే ఇంతకుముందు గతంలో కొన్ని సబ్స్టేషన్లు చూసినా అనుకున్న ఆపరేటర్ మంచం మీద పనుకుంటే మన మంచాన్ని కూడా ఇట్లా దంగా లేచి కూర్చుంటూ భయానికి కాంట్రాక్ట్ అంటే ఆపరేటర్ అంత భయం ఉండాలి. అట్లా చేసిన నేను ఇప్పుడు కూడా అట్లే చేస్తా, తీసేస్తాను.
సరే మంచిదండి తీసేయండి, సరే మీ వల్ల అయితే మీరు చేయండి, మా యూనియన్ వల్ల అయితే నేను చేస్తానా చేయనా, నేను డ్యూటీ ఉంటున్నా లేకపోతే లేదా తర్వాత నేను చెప్తా. గవర్నమెంట్ మాకు ఇచ్చే 71,50 జీతం ఇచ్చేస్తే నువ్వు రోజు 6 గంటలు డ్యూటీ అయితే నేను చేస్తాను రెడీగా ఉన్నా, నేను నువ్వు తెలిస్తే అని చెప్పాను. అంటే ఏం చెప్పంటే అది నీకు లోకలాట కదా, ఉన్న విలేజ్ సబ్సిడీ గా నువ్వు చెప్తున్నావు 15-20 కిలోమీటర్ల దూరం వచ్చేవాడు రోజు రావడం పుణ్యానికి వస్తాడా? 4,000 ఇచ్చినాడు కూడా ప్రతిరోజు డ్యూటీ పోయేవాడు పోతుంది కదా, 7 రోజులు తీసుకుంటాం, మాకేం బరువు అయితే ఇచ్చేసేది మేము రెగ్యులర్ గా పోతాం. లేకపోతే మాత్రం ఎట్టి బస్సులో కూడా తీసుకోవడానికి వీలేదని చెప్పేసి అని కూర్చుంటే రాణి లోపలికి అని చెప్పేసి పిలిచింది. మాకు లోపలికి రాని చెప్పేసి పిలిచిన తర్వాత 6,600 పోయింది, 6,700 ఇస్తా ఒప్పుకోపా అని చెప్పేసి వేరే క్యాండిడేట్ ఇచ్చి పంపింది. లేదు నువ్వు నెల జీతం ఇస్తావంటున్నావు, ప్రస్తుతానికి ఉన్నటువంటి డీలర్లో నెంబర్ 1 కాంట్రాక్టర్ నువ్వే, నీకు మించిన క్యాండిడేట్ మాకు వద్దు, వేరే క్యాండిడేట్ ఏమవుతుంది నువ్వే కావాలి, కానీ మాకు 150 నువ్వు తీసుకో, 7,000 ఇచ్చేసేయి అని చెప్పేసి అన్నది. 7,000 ఇచ్చేసే అన్నాక అది కాదు మురళి ఇట్లా సంగతి అని చెప్పేసి నిమ్మలంగా పేరు పెట్టి పిలిచేకాడికి వచ్చింది. సరే మరి ఏందో చెప్పండి అన్న, మాకు కూడా ఇంకా కాగితాల ఖర్చులు ఉన్నాయి కదా, సిటీ మున్సిపల్ పెట్టి సిటీలో ఎంత జీతం ఇచ్చినా అది వేరు, నీకు సంబంధించి చెప్పు అని చెప్పినట్టు నేనేం చెప్పాను మీరే చెప్పాలి, నేను ఇంతకుముందే బెదిరిస్తే నేనేం మాట్లాడని చెప్పేసి అన్నాను. బెదిరించినంటే బెదిరించి లేదు, మీ యూనియన్ మీరు చేసుకోండి బాధట్లేదని చెప్పేసి అన్నాక సరే ఒకేసారి పెట్టొద్దు అనే ఆలోచన నా మనసులో వచ్చేసి మిగతా మిత్రులతో మాట్లాడి 6,800 వరకు జీతం తీసుకున్నాం. మేము 6,800 జీతం తీసుకున్నాం. ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించి కొన్ని విషయాలని పర్టికులర్ గా మీకు ఇంత పోతుంది, ఇంత కఠిన పోతుంది. జోహార్ తెలంగాణ వీరులకి, జోహార్ తెలంగాణ వీరులకి. నా నంబర్ వచ్చేసి 9092666867. వేదికగా అలంకరించిన పెద్దలకు తెలంగాణ విభాగీవందనలు. మా దగ్గర స్టార్ట్ ఈసీఆర్లో పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు. ఏమో చిన్న సమస్యలు ఉన్నా కూడా కాంట్రాక్టర్ ఒక ఫోన్ చేస్తే మాత్రం ఇమీడియట్లీ సాల్వ్ అయిపోతుంది. ఈరోజు పొద్దున్నే కాంట్రాక్టర్ ఫోన్ చేసి శాలరీ సేవ్ చేసిన బాబు చూసుకోండి ఒకసారి అని చెప్పి చెప్పారు అకౌంట్లో. మాకు